Yes, students. యూట్యూబ్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే ఐటెం కింద ఈరోజు 101 to 150 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియోస్ అందరికీ అనుకూలత కల్పించేందుకే ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సెంటెన్సెస్ అన్నీ ఒక 10 days పాటు దరిదాపులో 500 సెంటెన్సెస్ వస్తాయి. ఇవన్నీ జాగ్రత్తగా వినగలిగితే నాకు తెలిసి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఏ క్యాండిడేట్ కూడా తప్పు చేయడానికి అవకాశం లేదు. ఇందులో నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ఆర్టికల్, కాంకర్డ్, ప్రిపోజిషన్, వర్బ్స్, టెన్సెస్, రూల్స్, గ్రౌండ్ రూల్స్ అన్నీ కూడా ప్రతి వాక్యములో చాప్టర్ వైజ్గా బైఫర్కేట్ చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోస్ను అన్ఎంప్లాయీస్ అందరూ సక్రమమైన రీతిలో వినియోగించుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఓకే, 101 యాజ్ షేరింగ్ క్రైమ్ స్టాటిస్టిక్స్ ఫర్ the year 2001, the commissioner admitted that there had been an undue delay in the setting up of an anti-narcotics cell. Narcotics అంటే తెలుసు మీకు, మత్తు పదార్థములు అని అర్థం. యాజ్ షేరింగ్ క్రైమ్ స్టాటిస్టిక్స్ ఫర్ కాదు, అక్కడనే తప్పుంది. ఆన్ షేరింగ్ క్రైమ్ స్టాటిస్టిక్స్ ఫర్ ది ఇయర్ 2011, 2011 సంవత్సరానికి ఎన్ని నేరాలు జరిగాయి అన్న సంఖ్యాశాస్త్రం మీద దాన్ని అనుసరించి, కాబట్టి ఆన్ షేరింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ యాజ్, హియర్ యూ హ్యావ్ టు యూజ్ ఆన్ షేరింగ్ క్రైమ్ స్టాటిస్టిక్స్ ఫర్ on sharing crime statistics for the year 2011, అందుకే ఫర్ వాడుతున్నాడు. ది కమిషనర్ అడ్మిటెడ్ దట్ దేర్ హ్యాడ్ బీన్, అడ్మిటెడ్ ఫాస్ట్, హ్యాడ్ బీన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దట్ హ్యాడ్ బీన్ అండ్ అన్డ్యూ డిలే, డిలే నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్ అన్డ్యూ, అందుకని సమ్ సార్ట్, టైప్, కైండ్, మేనర్, అందుకని ఇండిఫినిట్ ఆర్టికల్ యాన్ వాడుతున్నాం. నేను దినం ఏ వాడాం, ఈరోజు అన్డ్యూ అనేటువంటిది ఓవెల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ వాడుతున్నాం. ఇన్ ది సెట్టింగ్ అప్ ఆఫ్ యాన్ యాంటీ నార్కోటిక్స్, ఏ ఓవెల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ వాడుతున్నాం. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా విశ్లేషించి అంటే, ఎర్రర్ ఎక్కడ ఉంది, ఎర్రర్ ఉన్నది ఫస్ట్ పార్ట్లోనే, మరి మీకు అనలైజ్ చేస్తున్నాను ఇలా ఉంటుందని. కాబట్టి ఆన్ షేరింగ్ క్రైమ్ స్టాటిస్టిక్స్ ఫర్ ద ఇయర్ 2011, 2011 సంవత్సరానికి ఎన్ని నేరాలు జరిగినాయి అనే దాని మీద మనం బేరీజ్ వేసుకుంటే, ఆన్ షేరింగ్ ఎలా ఏంటి అనేది వ్యవహారంలో తీసుకున్నట్లయితే దాని మీదట మరి కమిషనర్ అడ్మిటెడ్, కమిషనర్ ఒప్పుకున్నాడు. ఏంటి, మనకు నార్కోటిక్ సెల్ దాని మీద దాన్ని వ్యతిరేకించడానికి, మత్తు పదార్థాలను వ్యతిరేకించడానికి ఒక విభాగాన్ని సెట్టింగ్ చేయడంలో చాలా లేట్ అయిందన్న విషయాన్ని కమిషనర్ ఒప్పుకున్నాడు అని అర్థం. దానికి అంత ఉంది. కాబట్టి ఆన్ షేరింగ్, యాజ్ షేరింగ్ కాదు, ఆన్ షేరింగ్. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. నేను ప్రతి క్వశ్చన్కు చాప్టర్ ఇండికేట్ చేస్తున్నా, ఇది ఈ ఫలానితలు, ఇది నౌన్కి సంబంధమా, ప్రొనౌన్కి సంబంధమా, అడ్జెక్టివ్కి సంబంధమా, అడ్వర్బ్కి సంబంధమా, వర్బ్కి సంబంధమా, కంజంక్షనా, ప్రిపోజిషనా, టెన్సా అని చెప్తున్నాను క్లియర్గా. కాబట్టి ఇది ప్రిపోజిషన్ మిస్టేక్, ఎర్రర్ ఈజ్ ఇన్ ఫస్ట్ పార్ట్. సెకండ్ వన్, ద మూన్ మే బీ ద బెస్ట్ ప్లేస్ టు లుక్ ఫర్ అలైన్స్ యాజ్ దేర్ ఫుట్ ప్రింట్స్ ఆన్ దేర్ సర్ఫేస్. ద మూన్ సింగులర్, కాబట్టి మరి ఏం రావాలి, దేర్ రాకూడదు, ఇట్స్ సర్ఫేస్, ఇట్స్
సర్ఫేస్. దేనినే ప్లూరల్ ప్రొనౌన్ బదులు ఈట్స్ అనేటువంటి సింగులర్ ప్రొనౌన్ వాడాలి. మరి ఎర్రర్ ఎక్కడుంది? థర్డ్ పార్ట్లో ఉంది. ఎర్రర్ దేనికి సంబంధించింది? దేనికి సంబంధించింది? ప్రొనౌన్కు సంబంధించినటువంటి ఎర్రర్. ప్రొనౌన్ చాప్టర్. సో ద మూన్ మే బీ ద బెస్ట్ ప్లేస్ టు లుక్ ఫర్ అలైన్స్. అలైన్స్ అంటే ఏంటి? కొత్తవారు, ఫారినర్స్, న్యూ పీపుల్, యాజ్ దేర్ ఫుట్ ప్రింట్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ వుడ్ అట్ లాస్ట్ ఫార్ లాంగర్ దెన్ రేడియో సిగ్నల్స్. అది బాబు. సో వెరీ దేర్ ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. దెన్ 103. The judge advised the government to have metered auto rickshaws across the state while recounting his personal experience where an auto rickshaw driver made him to wait and also demanded 100 rupees. The judge advised the government advised the government to have metered. హ్యావ్ తర్వాత థర్డ్ ఫామ్ అది వర్బ్. టు హ్యావ్ మీటెడ్ పాస్ట్. టు హ్యావ్ మీటెడ్ ఆటో రిక్షాస్ అక్రాస్ ద స్టేట్ వైల్ రీకౌంటింగ్ ఈజ్. వైల్ నిన్న చెప్పాం. వైల్ వచ్చినప్పుడు మనం ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో వాడాం. వైల్ తర్వాత ఇన్ఫార్మ్ యూజ్ చేయాలని నిన్న ఎస్బీఐ క్లరికల్ పేపర్లో. కాబట్టి వైల్ రీకౌంటింగ్ ఈజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వేర్ యాన్ ఆటో రిక్షా ఏదో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ ఆటో రిక్షా డ్రైవర్ మేడ్ హిమ్ వెయిట్. ఇక్కడ తప్పుంది. ఇక్కడ మీరు కొన్ని పదాలు గుర్తుపెట్టుకోవాలి. బిడ్, వాచ్, బిడ్, వాచ్, సీ, లెట్, మేక్, హెల్ప్, హియర్, రాదర్, better, had better, had sooner, accept, save, but, then, get. ఇవి మనం వర్బ్ చాప్టర్లో చదువుతాం. వీటిని ఇవి వచ్చినప్పుడు వీటి తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ వాడాలి. ఈ వర్డ్స్ వచ్చినప్పుడు బిడ్, బిఐడి, బిడ్, బిడ్, వాచ్, సీ, లెట్, మేక్, హెల్ప్, హియర్, రాదర్, బెటర్, హ్యాడ్ సూనర్, ఎక్సెప్ట్, సేవ్, బట్, దెన్, గెట్. వీటి తర్వాత ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బే రావాలి. సో డ్రైవర్ మేడ్ హిమ్ వెయిట్. సో ఇక్కడ మేక్ వచ్చింది కాబట్టి మేక్, మేడ్, మేడ్. వాటి తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ రావాలి. బేర్ ఇన్ఫినిటివ్ అంటే ఏంటి? V1 ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ రావాలి. కాబట్టి ఆ టూని ఏం చేయాలి? డిలీట్ చేయాలి. టూని ఏం చేయాలి? డిలీట్. 42nd క్వశ్చన్లో హెల్ప్ వచ్చింది. హెల్ప్ తర్వాత టూ రాకూడదు అని ఒక అబ్బాయి మొన్న అడిగాడు. ఇప్పుడు ఇది 103 42nd క్వశ్చన్లో హెల్ప్ తర్వాత టూ రాకూడదు. హెల్ప్ అనే వర్డ్ వచ్చింది కదా, అక్కడ టూ రాకూడదు కదా సార్ అని మన ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఎస్ కరెక్ట్. కానీ అక్కడ కాంటెక్స్ట్ చూడాలి మీరు. అక్కడ కాంటెక్స్ట్ అంటే దాన్ని ఏమంటారు? సూటబిలిటీ. అట్లాగే ఫిట్ వర్డ్స్ ఆర్ బెటర్ దాన్ గుడ్ వర్డ్స్ అంటాడు. అంటే ఆ వర్డ్ కంటే అక్కడ ఫిట్ వర్డ్ సూటబుల్, కాంటెక్స్ట్ని బట్టి పోవాలి. కాబట్టి మేడ్ హిమ్ వెయిట్. కాబట్టి ఇక్కడ టూ అనేది రాకూడదు. యాక్చువల్గా 42 సెంటెన్స్లో ఎర్రర్ అక్కర్లేదు, వేరే చోట ఉంది. ఫస్ట్లోనే ఎర్రర్ ఉంది. కానీ ఆ అబ్బాయి నిశ్చితంగా పరిశీలించాడు కాబట్టి హెల్ప్ తర్వాత కూడా టూ రాకూడదు కదా అని అడిగాడు. కరెక్ట్, తప్పేమీ లేదు నాన్న. టూ తర్వాత ఆ హెల్ప్ తర్వాత టూ అనేది కూడా రాకూడదు, అది కూడా తప్పే. 42nd క్వశ్చన్ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏది? బిడ్, వాచ్, బిఐడి, బిడ్, వాచ్, సీ, లెట్, మేక్, హెల్ప్, హియర్, రాదర్, బెటర్, హ్యాడ్ సూనర్, ఎక్సెప్ట్, సేవ్, బట్, దెన్, గెట్. ఈ పదాలు వచ్చినప్పుడు వీటి తర్వాత టూ ఇన్ఫినిటివ్ రాకూడదు, వేర్ ఇన్ఫినిటివ్ రావాలి. కాబట్టి మేడ్ హిమ్ వెయిట్ అని రావాలి. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఎర్రర్ ఈజ్ ఇన్ 4th పార్ట్.
ఎర్రర్ రిలేటెడ్ టు విచ్ చాప్టర్? వర్బ్ చాప్టర్. Then 104. The company singular aims. The company aims to nearly double its revenue on the back of a strongest product pipeline. ఇక్కడ కంపారిజన్ ఉందా? లేదు. అంటే యాక్చువల్గా స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్, STRONGEST. నేను ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, మీ రైటింగ్ బాగుండదు సార్ అని. నా రైటింగ్ బాగుండదు, నాకు ఓపిక కూడా లేదు రాయాలంటే. ఈ ఏజ్లో చెప్పడమే కష్టం నాయన, కాబట్టి అర్థం చేసుకోవాలి. ఒకటికి 2 సార్లు చెప్తాను. స్ట్రాంగ్, STRONG, స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్. ఇక్కడ కంపారిజన్ లేదు. ది కంపెనీ ఎయిమ్స్ టు నియర్లీ డబల్ ఇట్స్ రెవెన్యూ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ ప్రోడక్ట్ పైప్లైన్. నో నీడ్ టు యూజ్ strongest, no need to use stronger. There is no comparison, just you are going to keep it in the positive degree. ఏం చేయాలి? దీన్ని పాజిటివ్ డిగ్రీలో పెట్టాలి. పాజిటివ్ డిగ్రీలో పెట్టాలంటే ఏం రావాలైనా? ఏ స్ట్రాంగ్ ప్రోడక్ట్ పైప్లైన్. ఏ స్ట్రాంగ్ ప్రోడక్ట్ పైప్లైన్. ప్రోడక్ట్ పైప్లైన్ అనేది నౌను, దాన్ని మాడిఫై చేసేది అబ్జెక్టివ్ స్ట్రాంగ్. అది ఎటువంటిది? కొంత అనే సెన్స్ వస్తుంది కాబట్టి ఈఎన్ఏ ఇండిపెండెంట్ ఆర్టికల్ కూడా వాడుతున్నాం. సో ఎర్రర్ రిలేటివ్ విచ్ చాప్టర్? అడ్జెక్టివ్ చాప్టర్. ఇక్కడ ఎర్రర్ దేనికి సంబంధించింది? అడ్జెక్టివ్. ఏ పార్ట్లో ఉంది నాన్న ఎర్రరు? 4th పార్ట్లో ఉంది. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? 4th పార్ట్లో ఉంది. కంపెనీ ఎయిమ్స్ టు అది. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? 1, 2, 3 కాదు, 4th పార్ట్లో ఎర్రర్ ఉంది. Then 105. The woman that had kidnapped a child has now వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాడ్ పాస్ట్, హ్యాడ్ తర్వాత థర్డ్ ఫామ్ అది కిడ్నాప్డ్ ఏ చైల్డ్. నౌ వచ్చింది కాబట్టి హ్యాస్ నౌ బీన్, హ్యాస్ నౌ అప్రహెండెడ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాస్ నౌ వచ్చింది కాబట్టి హ్యాస్, పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి బీన్, హ్యాస్ తర్వాత థర్డ్ ఫామ్ అది అప్రహెండెడ్ అండ్ ఈజ్ బీయింగ్ హెల్డ్. అంటే ద ఉమెన్ దట్ హ్యాడ్ కిడ్నాప్డ్ ఏ చైల్డ్, ఏ స్త్రీ అయితే ఆ పిల్లను కిడ్నాప్ చేసిందో హ్యాస్ నౌ బీయింగ్ అప్రహెండెడ్, ఆ స్త్రీని పట్టుకోవడం జరిగింది. అండ్ ఈజ్ బీయింగ్ హెల్డ్, మరియు పెట్టడం జరిగింది. అండ్ ఈజ్ బీయింగ్ హెల్డ్, ఇప్పుడు కారాగారం నందు పెట్టడం జరిగింది. అండ్ ఈజ్ బీయింగ్ హెల్డ్ ఇన్ ది జైల్ ఆఫ్ ది సిటీ, ఇన్ ద సిటీ జైల్ అని కూడా అనొచ్చు. ఇన్ ది సిటీస్ జైల్ ఆర్ ఇన్ ద జైల్. ఎక్కడ పెట్టడం జరిగింది? జైల్లో. కాబట్టి ఆర్ ఇన్ ది జైల్ ఆఫ్ ది సిటీ, ఆర్ హెల్డ్ ఇన్ ద జైల్ ఆఫ్ ది సిటీ అంటే బాగుంటుంది. హెల్డ్ ఇన్ ది సిటీస్ కాదు, హెల్డ్ ఇన్ ద జైల్ ఆఫ్ ది సిటీ. ఏంటికి ఇక్కడ? ఇది ఇనానిమేట్ ఆబ్జెక్ట్, ప్రాణము లేని దాన్నితో మనం ఎండ్ అవుతున్నట్లయితే పొజిటివ్ కేసులో పెట్టకూడదు, ఆఫ్ కన్స్ట్రక్షన్ వాడాలి. కాబట్టి ఇక్కడ జైల్, హెల్డ్ ఇన్ ది జైల్ ఆఫ్ ది సిటీ, సిటీ యొక్క జైలు నందు. కాబట్టి ఆఫ్ కన్స్ట్రక్షన్ రావాలి. టీచర్ ఫనిష్డ్ ది చైల్డ్ ఫర్ బేకింగ్ ద లెగ్స్, బేకింగ్ ద చైల్డ్స్ లెగ్ అనకూడదు, బేకింగ్ ద లెగ్ ఆఫ్ ది చైల్డ్. అంటే ఇనానిమేట్ ఆబ్జెక్ట్, ప్రాణము లేని వస్తువు పొజిటివ్ కేసుతో ఎండ కాకూడదు కాబట్టి దాన్ని ఆఫ్ కన్స్ట్రక్షన్లోకి మార్చాలి. ఇది పొసెసివ్ కేస్, POSSESSIVE, పొసెసివ్ కేస్. ఇది ఎక్కడ చదువుతాం? నేను ప్రొనౌన్ చాప్టర్లో చదువుతాం. ఇది ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రొనౌన్. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? 4th పార్ట్లో ఎర్రర్ ఉంది. ఇక్కడ హ్యాడ్ వచ్చింది కదా, ఇక్కడ ఎందుకు హ్యాడ్ వచ్చింది అంటే నౌ, ఇప్పుడు, కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు పెట్టడం జరిగింది. ఈజ్ బీయింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. కాబట్టి ది ఉమెన్ దట్ హ్యాడ్, యాక్చువల్గా ఏదైనా ఉమెన్కు దట్ వాడకూడదు, ఉమెన్కి ఏం వాడాలా? హూ వాడాలా. ఉమెన్కి ఏం వాడాలా? హూ. అయితే ఇక్కడ ఏంటి? ఏ స్త్రీ అయితే, ఏ ఉమెన్ ఆర్ ది ఉమెన్ దట్ హ్యాడ్, లేదు బెస్ట్ అంటే హూ వాడాలి. ద ఉమెన్ హూ హ్యాడ్ కిడ్నాప్డ్ ఏ చైల్డ్ హ్యాస్ నౌ బీన్ అప్రేడ్, ద సేమ్ ఉమెన్. ఏ స్త్రీ అయితే అది, ద సేమ్ అన్నప్పుడు దట్ అనేది రావాలి. కానీ ఇది కూడా తప్పే. కాబట్టి ది ఉమెన్
who had kidnapped a child has now been apprehended and is being held in the jail of the city. ఒకవేళ ఇదే వాక్యం ఎగ్జామినేషన్లో ఇచ్చి ఉన్నాడు, ఇవన్నీ ప్రీవియస్, బట్ ఎర్రర్ ఎక్కడుంది? ఫస్ట్ పార్ట్. మరి ఇంకొక ఎర్రర్ ఎక్కడుంది? ఫోర్త్ పార్ట్. ఇదే ఎగ్జామినేషన్లు ఇస్తే మనం ఏం వాడాలి? హూ వాడాలి. ఇది కూడా దేనికి సంబంధించింది? ప్రొనౌన్ చాప్టర్కే. హూ, whom, whose, which, what, that. ఇవి వీటిని ఏమంటామంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఏమంటాము? రిలేటివ్ ప్రొనౌన్స్. మరి ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు దానికి ముందున్నటువంటి యాంటిసిడెంట్ మీద ఆధారపడి వర్బ్ వాడాలి. కానీ కాంటెక్స్ట్ రిలేటెడ్ టు ది పాస్ట్ కాబట్టి ద ఉమన్ హూ హ్యాడ్ కిడ్నాప్డ్ ఏ చైల్డ్ has now been apprehended and is being held in the jail of the city. Okay nana? So ఇది error related to the pronoun. The error may be in the first part or error may be in the fourth part. As far as the examination is concerned, error is in the first part. Then 106 rose growers అంటే రోజా పుష్పాలు పెంచేవాళ్ళు. Rose growers in the city are waking up to the benefits of collective action. Rose growers in the city are waking up to the benefits of. మరి సిటీలో ఎవరెవరైతే ఈ యొక్క రోజా పుష్పాలను పండిస్తూ ఉన్నారో వాళ్ళందరూ రోజ్ గ్రోయర్స్ ఇన్ ద సిటీ ఆర్ వేకింగ్ అప్ టు ది బెనిఫిట్స్ ఆఫ్ కలెక్టివ్ యాక్షన్. మరి వాళ్ళందరూ కూడా చైతన్యవంతులయ్యారు. దేనికి? టు ద బెనిఫిట్స్ ఆఫ్. మా అందరికీ కొన్ని బెనిఫిట్స్ కావాలి. ఆ బెనిఫిట్స్ కొరకు అందరూ కూడా ఏకదాటి మీదకి వచ్చారు, కలెక్టివ్ యాక్షన్కి వచ్చారు. కాబట్టి రోజ్ గ్రోయర్స్ ఇన్ ది సిటీ ఆర్ వేకింగ్ అప్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ కలెక్టివ్ యాక్షన్. వేకింగ్ అప్ టు కరెక్ట్, వేకింగ్ అప్ ఫర్ ది కాదు, వేకింగ్ అప్ టు కరెక్ట్. సో ఇక్కడ ప్రిపోజిషన్ ఎక్కడ ఎర్రరు లేదు. చాయిస్ 5. ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే రిలేటెడ్ టు ది ప్రిపోజిషనే. కాబట్టి వేకింగ్ అప్ టు అంటే అంతవరకు. అప్ టు అంటే ఏంటి? దాన్ని బెనిఫిట్స్ వచ్చేంత వరకు కలెక్టివ్గా పోరాడారు అని అర్థం. కాబట్టి వేకింగ్ అప్ టు అనేది కరెక్ట్ ప్రిపోజిషన్. అక్కడ పొరపాటున కూడా వేకింగ్ అప్ ఫర్ ద బెనిఫిట్స్ అని యూజ్ చేయకూడదు. వేకింగ్ అప్ టు ద బెనిఫిట్స్ కరెక్ట్. ఇది ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. కరెక్ట్గానే ప్రిపోజిషన్ యూజ్ చేశారు. వేకింగ్ అప్ టు అనేది కరెక్ట్. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. దెన్ 107 ద మినిస్టర్ will have a tough task in his hands where 3 different recommendations for this year's rate reach his desk. The minister will have a tough task in his hands when, where, when, where, how. ఇవన్నీ కూడా అడ్వర్బ్స్. ఇక్కడ వేర్ అనేటువంటి దాని బదులు ఏ అడ్వర్బ్ రావాలో మరి? కాంటెక్స్ట్ రిలేటెడ్. వెన్ ఎప్పుడైతే. ద మినిస్టర్ విల్ హ్యావ్ ఎ టఫ్ టాస్క్ ఇన్ హిస్ హ్యాండ్స్ వెన్ 3 different recommendations for this year's rate reach his desk. అతని యొక్క డెస్క్కు 3 రికమెండేషన్స్ ఈ ఇయర్కు 3 నుంచి రికమెండేషన్స్ అతనికి వచ్చే లోపల ఏ రికమెండేషన్ యాక్సెప్ట్ చేయాలనేది మినిస్టర్కు టఫ్ టాస్క్ అయిపోయింది. ఎప్పుడు? వెన్ 3 different వచ్చినప్పుడు. కాబట్టి వెన్ అనేది ఏంది? అడ్వర్బ్. ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్వర్బ్ చాప్టర్. వెన్ అడ్వర్బే, వేర్ అడ్వర్బే, హౌ అడ్వర్బే, ఎప్పుడు, ఎక్కడ, అట్లా వెన్, వేర్, హౌ ఇవన్నీ కూడా అడ్వర్బ్సే. కాబట్టి ఇక్కడ వేర్ బదులు ఏం వాడాలా? వెన్ అనేటువంటి అడ్వర్బ్ వాడాలా. ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్వర్బ్ చాప్టర్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? 3rd పార్ట్లో ఉంది. Then next, the current economic scenario could possibly undo the growth that followed the economic liberalization of 1991. ఇక్కడ undo అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్. UNDO. undo means ఓపెన్. ఇక్కడ undo, undid, undone. ఇది వర్బు. ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్. ఇక్కడ కుడ్ తర్వాత కెన్, కుడ్, షెల్, సుడ్, మే, మైట్,
విల్ వుడ్ తర్వాత ఏం రావాలి, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బే రావాలి, వచ్చింది. కాబట్టి ది కరెంట్ ఎకనామిక్ సీనరియో కుడ్ పాజిబులీ ఓపెన్ ద గ్రోత్ దట్ ఫాలోడ్ ది ఎకనామిక్ లిబరలైజేషన్ ఆఫ్ 1991. 1991 ఫాస్ట్ ప్రీవియస్ ఇయర్ కాబట్టి ఫాలోడ్ ఫాస్ట్. మరి కుడ్ ప్లస్ COULD కుడ్ ప్లస్ అండు మీన్స్ ఓపెన్డ్ OPENED ఫాస్ట్. ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. ఎక్కడ ఎర్రరు లేదు. చూసారా, ది కరెంట్ ఎకనామిక్ సీనరియో కుడ్ పాజిబులీ అండూ ది గ్రోత్ దట్ ఫాలోడ్ ది ఎకనామిక్ లిబరలైజేషన్ ఆఫ్ 1991. The activity related to the fast. Entire sentence must be in the fast. Here followed fast. Could undo means could plus undo means undid. Could plus undo means undid fast. That is open. Undo means open. కాబట్టి there is no error in the sentence. ఇక్కడ error related to the verb chapter. Error related to the verb. Then 109. In a first of its kind study, a team of scientists have tried to grow new stem cells in the ear that gets damaged with age. In a first of its kind study, a team of scientists, singular. So you have to change this plural verb have to has. Have తర్వాత ఏం రావాలి, V3 third form of the verb. Tried. So in a first of its kind study, a team of scientists has tried to grow new stem cells in the ear that gets damaged with age. ఇక్కడ that అనేది రిలేట్ పదం. who, whom, whose, which, what, that రిలేట్ పదం. దాని ముందున్న యాంటిసిడెంట్ ఏది, ద ఇయర్, చెవి, సింగులర్. కాబట్టి సింగులర్ వర్బ్ రావాలా, గెట్స్. అక్కడ ఎర్రరు లేదు. మరి ఎక్కడ ఎర్రర్ ఉంది, ఏ టీమ్ ఆఫ్ సైంటిస్ట్ అనేది ఏంది, సింగులర్ సబ్జెక్ట్. కాబట్టి మరి ఏం రావాలి, సింగులర్ వర్బ్ రావాలి. హ్యావ్ ఏం చేయాలి, హ్యాడ్ చేయాలి. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది కాంకర్డ్. దీన్ని ఏమంటాము, కాంకర్డ్, CONCORD. సబ్జెక్ట్ వర్బ్ రెండు ఒకే విధంగా ఉండాలి. సబ్జెక్ట్ మస్ట్ బి టాలీడ్ విత్ ది వర్బ్. సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్. సో యూ హ్యావ్ టు చేంజ్ దట్ హ్యావ్ టు హ్యాస్. సో కాంకర్డ్ అంటాం. దీనికి ఒక చాప్టర్ కాంకర్డ్ ఆర్ వర్బ్ రిలేటెడ్, ఎట్లయినా ఒకటే. సో వెరీ ఎర్రర్ ఇన్ ది సెకండ్ పార్ట్. Then, if successful, the research could pave the way towards the prevention in untimely deaths due to fatal illnesses. Fatal means lethal, LETHAL అంటే డేంజరస్. ఇప్పుడు COVID-19 ఈజ్ ఏ ఫేటల్ ఇల్నెస్. మరి ఇక్కడ ప్రివెన్షన్ ఫ్రమ్, ప్రొహిబిటెడ్ ఫ్రమ్, సఫరింగ్ ఫ్రమ్, ప్రివెన్షన్ ఫ్రమ్, ప్రొహిబిటెడ్ ఫ్రమ్. సో ప్రివెన్షన్ ఫ్రమ్ ఇక్కడ ఏం రావాలి, మరి ప్రివెన్షన్ ఫ్రమ్ అన్టైమ్లీ డెత్స్. ఇఫ్ సక్సెస్ఫుల్, ది రీసెర్చ్ కుడ్ పేవ్ ద వే టువర్డ్స్ ద ప్రివెన్షన్ ఫ్రమ్ అన్టైమ్లీ డెత్స్ డ్యూ టు ఫేటల్ ఇల్నెసెస్. ఈ రీసెర్చ్ సక్సెస్ అయితే ఈ కోవిడ్ అనేటువంటి లెథల్ డిసీజ్ వల్ల చాలామంది చచ్చిపోతున్నారు. ఈ అన్టైమ్లీ డెత్స్ను మనం అరికట్టవచ్చు. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై ది పొజిషన్ ఫ్రమ్. ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. ప్రివెంటెడ్ ఫ్రమ్, ప్రొహిబిటెడ్ ఫ్రమ్, సఫరింగ్ ఫ్రమ్. అలా మనకు కొన్ని వర్డ్స్ ఉన్నాయి, అవి ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ తీసుకుంటాయి. నిన్న చదివినాం డిఫరెంట్ ఫ్రమ్. చూడండి, ప్రివెంట్, అట్లాగే ప్రొహిబిట్, అట్లాగే సఫర్, అట్లాగే డిఫర్, DIFFER. వీటికి ఏం రావాలి, ఫ్రమ్ రావాలి. ఇంకా కొన్ని పదాలు ఉంటాయి, ఈ స్టేజ్లో తెలుస్తూ ఉంటాయి. మరి ఎక్కడ ఎర్రర్ ఉంది, మనకు థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. Then 111. The ministry has directed banks to do away with their
separate promotion policies, a move strongly opposed by the officers unions. The ministry singular has తర్వాత third point verb has directed what? Banks to do away with their, banks plural కాబట్టి their అనే plural pronoun వచ్చింది. Their separate, SEPARATE, ఈ స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్. separate promotion policies, a move strongly opposed by అనేది వచ్చింది. బైకి ముందు ఏం రావాలి? థర్డ్ బహువచన వర్బ్ opposed by the officers union. ఎక్కడ ఎర్రరు లేదు. ఆఫీసర్స్ యూనియన్ ఎస్తో ఎండ్ అయ్యేటువంటి ప్లూరల్ వస్తే అపాస్ట్రఫీ ఎక్కడ పెట్టాలి? ఎస్కు తర్వాత పెట్టాలి. ఆఫీసర్స్ యూనియన్, ఇక్కడ ఆఫీసర్స్ యూనియన్. ఇక్కడ మరి బై ది యూనియన్ ఆఫ్ ది ఆఫీసర్స్ అనకూడదు, తప్పు. ఎక్కడ పడితే అక్కడ అది యూజ్ చేయకూడదు. బై ది, అది ఇనాన్మేట్ ఆబ్జెక్ట్, ఇది కాదు. ఆఫీసర్, ఇది ప్రాణం ఉన్నటువంటిది. ఆఫీసర్స్ యూనియన్. మరి ఆఫీసర్స్ యూనియన్. స్టూడెంట్స్ స్ట్రైక్, ఎస్తో ఎండ్ అయ్యేటువంటి ప్లూరల్ వస్తే అపాస్ట్రఫీ ఎక్కడ పెట్టాలి? ఎస్కు తర్వాత పెట్టాలి. కాబట్టి ఇది కరెక్ట్గానే ఇచ్చాడు. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. ఇక్కడ బ్యాంక్స్ ప్లూరల్ ప్రొనౌన్ వాడుతున్నాడు. హ్యాజ్ తర్వాత థర్డ్ బహువచన వర్బ్ ఇచ్చేసాడు. బైకి ముందు థర్డ్ బహువచన వర్బ్ వచ్చింది. మరి అట్లాగే ఆఫీసర్స్ యూనియన్ ఎస్తో ఎండ్ అయ్యే ప్లూరలు కాబట్టి అపాస్ట్రఫీ ఎస్ తర్వాత పెట్టాలి. అన్ని కరెక్ట్గా ఉన్నాయి. చాయిస్ 5. ఎక్కడ ఎర్రరు లేదు. కాంటెక్స్ట్ రిలేటెడ్, CONTEXT, కాంటెక్స్ట్, సందర్భానుసారంగా ఈ సెంటెన్స్లో ఎక్కడ ఎర్రరు లేదు. దెన్ 1/12, ఆఫ్టర్ ఏ కంప్లైంట్ వాజ్ ఫైల్డ్ ద పోలీస్ టీమ్స్ was given the photograph of the accused from the CCTV footage recorded at the hotel. Mari after a complaint was filed related to the first, the police teams were, teams plural, teams anedi plural kabatti was em kavali? Were, plural subject followed by plural verb. Teams were given the photograph of the accused means criminal, తప్పు చేసిన వాడు, ఫ్రమ్ ద CCTV ఫుటేజ్ రికార్డెడ్ అట్ ది హోటల్. వర్ గివన్ పాస్ట్, రికార్డెడ్ పాస్ట్, వాజ్ ఫైల్డ్ పాస్ట్. కాబట్టి అన్ని ఫాస్ట్లో ఉన్నాయి. బట్ ఎర్రర్ ఎక్కడ ఉంది? సెకండ్ పార్ట్లో ఉంది. ఏంటికి? టీమ్స్, పోలీస్ టీమ్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్. వచ్చే వర్బ్ ఎలా ఉండాలా? ప్లూరల్ వర్బ్ అయి ఉండాలి. దీన్ని ఏమంటాం? కాంకర్డ్, CONCORD. అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ ప్లూరల్ సబ్జెక్టు, ప్లూరల్ వర్బే రావాలి. కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్ టేక్స్ ప్లూరల్ వర్బ్. సో ఇక్కడ వర్బ్ని ఏం చేయాలి? వర్క్ చేయాలి. కాబట్టి కాంకర్డ్, ఇక్కడ ఏది వర్బు రిలేటెడ్? ఎర్రర్ ఉంది. సో వెరీ ద ఎర్రర్ ఇన్ ది సెకండ్ పార్ట్. దెన్ నెక్స్ట్ 130, యాక్టివిస్ట్ అపోజింగ్ ది రైల్ ప్రాజెక్ట్ సెడ్ దట్ ది 11 new flyovers to be built would practically ring the death knell for the city. Death knell means problem. Death knell means problem. Or death knell అంటే చావు గంట. ring the death knell means చావు గంట. ఇక్కడ యాక్టివిస్ట్ అపోజింగ్ ద రైల్ ప్రాజెక్ట్, ఎవరైతే రైల్ ప్రాజెక్ట్ను అపోజ్ చేస్తున్నారో సెట్, వాళ్ళు చెప్తున్నారు సెట్ దట్ ద 11 new players to be built, బి తర్వాత థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్, built, 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 BUILD, build, built. సో build, బి తర్వాత థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ఈ యొక్క కొత్తగా 11 ఫ్లైఓవర్లు కడుతున్నారు ఈ యొక్క సిటీలో. ఇవి చాలా ఇబ్బంది కలగజేస్తాయి ఈ సిటీకి. తప్పనిసరిగా ఈ సిటీలో చావు గంట మోగబోతుంది, ఇది ప్రాక్టికల్గా జరగబోయేటువంటిది అని ఈ రైల్ ప్రాజెక్టును అపోజ్ చేసేటువంటి యాక్టివిస్టులు ఎవరైతే దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు. సో యాక్టివిస్ట్ అపోజింగ్ ద రైల్ ప్రాజెక్ట్ సెడ్ దట్ రావాలి. సెడ్ దట్ ఇది ఏంటి మరి? ఇండైరెక్ట్ స్పీచ్. సెడ్ దట్ ది 11 new flyovers
టు బీ బిల్ట్ కట్టబోయేటువంటివి, వుడ్ ప్రాక్టికలీ రింగ్, వీడ్ వుడ్, షెల్ షుడ్, మే మైట్. వీటి తర్వాత ఏం రావాలి? ఫస్ట్నామది వరపే రావాలి. రింగ్, ర్యాంగ్, ర్యాంగ్. కాబట్టి రింగ్ ద డెత్ నెల్ అంటే చావు గంట మోయిస్తాయి. ఈ 11 ఫ్లైఓవర్లు వచ్చాయనుకోండి, సిటీలో ఖచ్చితంగా మరణాలు ఎక్కువైపోతాయని చెప్పి అపోజ్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు, నో ఎర్రర్, చాయిస్ 5. సో కాంటెక్స్ట్ రిలేటెడ్ ఎక్కడ ఎర్రరు లేదు. Then 114, dressed in black, several students from the university took part in a protest march in the city on Thursday as part of a campaign against female infanticide. Female infanticide అంటే ఏంటి? ఆడపిల్ల అయితే గర్భంలోనే చంపివేయుట. ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ది womb, WOMB. అంటే ఏంటి? ఆడపిల్ల లోపల ఆడ శిశువు అనుకో, అక్కడనే ఆ పిల్లను గర్భంలోనే చంపేయడం. దీనికి లాస్ట్ థర్స్డే సిటీలో కొంతమంది స్టూడెంట్స్, యూనివర్సిటీస్ నుంచి చాలామంది స్టూడెంట్స్ ఒక క్యాంపెయిన్ అంటే ఏంటి, ఒక ప్రాపగేషన్ తీసుకొచ్చారు. ఇది తప్పు, అన్యాయం, ఆడపిల్లలను చంపుతున్నారు అని చేశారు. మరి ఇక్కడ టుక్ పార్ట్ రిలేటెడ్ టు ది పాస్ట్. ఎలా? ఇన్ బ్లాక్. మరి ఎలా వాళ్ళు ఆ స్టూడెంట్స్ ఎలా వచ్చారు? డ్రెస్డ్ ఇన్ బ్లాక్ అంటే ఏంటి? నల్లటి డ్రెస్సులు ధరించి తమ యొక్క వ్యతిరేకతను తెలిపారు. ఇక్కడ టుక్ పార్ట్, థర్స్డే, ఆన్ థర్స్డే. దీస్ 2 words indicates the activity occurred in the past. గతంలో జరిగిపోయింది కాబట్టి యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ ద పాస్ట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ డ్రెస్ యూ హ్యావ్ టు యూజ్ డ్రెస్డ్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ విచ్ పార్ట్? ఫస్ట్ పార్ట్. ఎర్రర్ రిలేటెడ్ టు ది టెన్స్. ఎర్రర్ రిలేటెడ్ టు ది టెన్సెస్. First is followed by fast. So where is the error? Error is in first part. Then 115. On the second day of the working, participants does a situational analysis of the state and spoke about their plan of action for implementing the act. Spoke about, which spoke, speak, spoke, spoken, SPOKEN. అంటే ఇది ఏంది? ఫాస్ట్. మరి ఫాస్ట్ ఆన్ ద సెకండ్ డే ఆఫ్ ది వర్క్షాప్ పార్టిసిపెంట్స్ పాస్ట్లో రావాలా. మరి పాస్ట్కి ఏంటి? డూ, డిడ్, డన్. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? మరి డిడ్ రిలేటెడ్ టు ది పాస్ట్. పార్టిసిపెంట్స్ డిడ్ ఏ సెన్సేషనల్ అనాలిసిస్. ఎటువంటి అనాలిసిస్? వాట్ టైప్ ఆఫ్ సిచ్యువేషనల్. కాబట్టి అనాలిసిస్ అనేది నౌన్, దీన్ని మాడిఫై చేసేది అడ్జెక్టివ్. మరి వాట్ టైప్ అనేది వస్తుంది కాబట్టి ఏ అనే ఇండిపెండెంట్ ఆర్టికల్ వాడుతున్నాం. కానీ ఇక్కడ స్పోక్ అనేటువంటిది రిలేటెడ్ టు ద పాస్ట్ కాబట్టి ఫాస్ట్ రిలేటెడ్ వర్బ్ రావాలి. కాబట్టి డజ్ని ఏం చేయాలి? డిడ్. మరి డూ అనే డజ్ అనేది ప్రజెంట్ సింగులర్, డూ అనేది ప్రజెంట్ ప్లూరల్, డిడ్ అనేది పాస్ట్ సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు. కాబట్టి ఇక్కడ స్పోక్ పాస్ట్ కాబట్టి గడ్డ పాస్ట్ రావాలి. ఇక్కడ మరి ఏంటిది? ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది? ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. ఎర్రర్ రిలేటెడ్ టు ద విచ్ సబ్జెక్ట్? టెన్స్ చాప్టర్. ఏ చాప్టర్కు? టెన్సెస్. పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. టెన్సెస్ రిలేటెడ్ ఎర్రర్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్. బాగా అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. నేను ప్రతి క్వశ్చన్కు చాప్టర్ ఇండికేట్ చేస్తున్నాను. అది నౌనా, ప్రొనౌనా, అడ్జెక్టివ్నా, అడ్వర్బా, ఆర్టికలా, కంజంక్షనా, ప్రిపోజిషనా, టెన్సా, లేక కాంకర్డా. కాంకర్డ్ అంటే ఏంటి? యాక్సెప్టెన్స్. CONCORD. కాంకర్డ్ అనేటువంటిది నేను మీకు ఇంగ్లీష్ బుక్, గ్రామర్ బుక్ ఇచ్చాను అడ్మిషన్ అయిన వాళ్ళకు. అందులో కాంకర్డ్ అనేది ఒక చాప్టర్. ఆ పుస్తకం చదివితే ఇవన్నీ దాంట్లోనే ఉన్నాయి, ఏం అవసరమే లేదు. దెన్ 116 ఇక్కడ ది కోర్ట్ హ్యాజ్ ఆస్క్డ్, హ్యాజ్ తర్వాత హ్యాజ్ ఆస్క్డ్ ద అథారిటీస్ టు టేక్ అప్రోప్రియేట్, టు తర్వాత ఫస్ట్నామది వర్బ్, టు టేక్ అప్రోప్రియేట్ స్టెప్స్ టు రీస్టోర్ natural water resources so that
ది వాటర్ షార్టేజ్ ప్రాబ్లం ఇన్ ద స్టేట్ కెన్ బి సాల్వ్. కెన్ బి తర్వాత థర్డ్ భావం వన్. ద కోర్ట్ హాజ్ ఆస్క్డ్ అథారిటీస్, కోర్టు అథారిటీస్ని అడిగింది ఏమని, టు టేక్ అప్రాప్రియేట్ స్టెప్స్, తొందరగా అవసరమైన స్టెప్స్ తీసుకోండియా, టు రీస్టోర్ న్యాచురల్ వాటర్ రిసోర్సెస్, సహజమైనటువంటి నీటి వనరులను ప్రొవైడ్ చేయడానికి, సో దట్ అందువలన ది వాటర్ షార్టేజ్ ప్రాబ్లం ఇన్ ద స్టేట్, దీనివలన రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి కొరత సమస్య కెన్ బి సాల్వ్డ్, తొందరలో తీరబోతుంది. బి తర్వాత ఏం రావాలి, సాల్వ్, థర్డ్ ఫామ్ ఆఫ్ ది వన్. మరి ఎక్కడ ఎర్రరు లేదు కాబట్టి కాంటెక్స్ట్ రిలేటెడ్, కాంటెక్స్ట్ CONTEXT అంటే కాంటెక్స్ట్ అంటే ఏంటి, సందర్భము, సిచ్యువేషన్, దానికి సంబంధించి ఎక్కడ ఎర్రరు లేదు. దెన్ 117 ద పూర్ ఎక్స్పీరియన్స్ ఇన్ నైబరింగ్ కంట్రీస్ విచ్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఫుడ్ స్టాంప్ ప్రోగ్రామ్ షుడ్ సర్వ్ ఎ డెటరెంట్ ఆన్ అవర్ కంట్రీ. డెటరెంట్ ఆన్ రాకూడదు, డెటరెంట్ తర్వాత టు రావచ్చు, డెటరెంట్ ఫర్ రావచ్చు, డెటరెంట్ అగెనిస్ట్ కూడా రావచ్చు. AGAINST. Deterrent is a word followed by the position to, for, against. The poor experience in neighboring countries which have implemented, the poor experience in neighboring country which have implemented, ఇక్కడ the poor experience in neighboring country, which అనేటువంటిది రిలేట్ ప్రొనౌన్. మరి నైబరింగ్ కంట్రీస్లో ఉన్నటువంటి పూర్ ఎక్స్పీరియన్స్, ఇతర దేశాలలో ఉన్నటువంటి పూర్ ఎక్స్పీరియన్స్ అంటే అంటే ఏమీ లేనటువంటి అంతే అనుభవం లేనితనము, ఇతర దేశాల్లో ఉన్నటువంటి అనుభవం, విచ్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఫుడ్ స్టాంప్ ప్రోగ్రామ్స్. మరి ఇక్కడ హ్యావ్ రాకూడదు, యాక్చువల్గా ఏం రావాలి, హ్యాజ్ రావాలి. ఏంటికి, విచ్ అనేది రిలేట్ ప్రొనౌన్, దానికి ముందున్నటువంటి యాక్సిడెంట్ నైబరింగ్ కంట్రీస్ కాదు, నైబరింగ్ కంట్రీస్లో ఉన్న అనుభవం లేనితనం, అది సింగులర్ కాంటెక్స్ట్ కాబట్టి సింగులర్ వర్బే రావాలి, హ్యాజ్ రావాలి. ది పూర్ ఎక్స్పీరియన్స్ ఇన్ నైబరింగ్ కంట్రీస్ విచ్ హ్యాజ్ ఇంప్లిమెంటెడ్, హ్యాజ్ తర్వాత థర్డ్ భావం కావాలి, విచ్ హ్యాజ్ ఇంప్లిమెంటెడ్ ఫుడ్ స్టాంప్ ప్రోగ్రామ్స్ షుడ్ సర్వ్ యాజ్ ఏ డెటరెంట్ టు అవర్ కంట్రీ. డెటరెంట్ అంటే ఏంటి, డెటరెంట్ అవర్, డెటరెంట్ మీన్స్ హర్డల్, HURDLE, హర్డల్. ఇంకొక మీనింగ్ బ్లాక్, BLOCK, బ్లాక్, అడ్డు. డెటరెంట్ తర్వాత టు రావచ్చు, డెటరెంట్ తర్వాత ఫర్ రావచ్చు, డెటరెంట్ తర్వాత అగెనిస్ట్ రావచ్చు. పీరియడ్ ఆఫ్ టైం వచ్చిందనుకో టు, అప్పుడు ఫర్ రావాలి. ఇక్కడ టు అవర్ కంట్రీ, మన దేశానికి కాబట్టి టు రావాలి. అగెనిస్ట్ కూడా యూజ్ చేయొచ్చు, ఎప్పుడు ఇలా యూజ్ చేయొచ్చు. విండో, WIN, విండో లాక్స్, LOCKS, window locks are an effective, effective deterrent, DETERRENT, against, deterrent against burglars, 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 burglars అంటే ఏంటి, thieves, THIEVS, thieves, దొంగలు. సో విండో లాక్స్ ఆర్ అన్ ఎఫెక్టివ్ డెటరెంట్ అగెనిస్ట్ బర్గ్లర్స్. మరి ఇక్కడ డెటరెంట్ అగెనిస్ట్ రాస్తున్నాం. మనకు విండోస్ అన్నిటికీ బీగాలు వేసామనుకో దొంగలు ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశము ఉండదు, అది అక్కడ డెటరెంట్ అగెనిస్ట్ వాడుతున్నాం. అదే పీరియడ్ ఆఫ్ టైం వచ్చిందనుకో డెటరెంట్ ఫర్ రావాలి, లేకపోతే డెటరెంట్ ఈజ్ ఫాలోడ్ బై టు రావాలి. డెటరెంట్ మీన్స్ హర్డల్, బ్లాక్. ఇక్కడ ఎక్కడ ఎరుగుంది, డెటరెంట్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై ది పొజిషన్ టు. కాబట్టి ఇక్కడ డెటరెంట్ అనేటువంటిది మనకు ఏమవుతుంది, నౌన్. దీన్ని మాడిఫై చేసేది అడ్జెక్టివ్. మరి విచ్ టైప్ ఆఫ్ అనేటువంటి సెన్స్ వస్తుంది కాబట్టి యాన్ వాడుతున్నాం. మామూలుగా ఏ వాడేవాళ్ళం, ఎందుకు యాన్ వాడుతున్నాం, ఇక్కడ ఓవెల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎఫెక్టివ్ ఈ వచ్చింది కాబట్టి యాన్ వాడుతున్నాం. కాబట్టి బర్గ్లర్స్, BURGLARS, బర్గ్లర్స్ మీన్స్ థీవ్స్, దొంగలు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్, ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. ఇక్కడ ఇంకొక ఎర్రర్ కూడా ఉంది,
ఇక్కడ విచ్ అనే రిలేటెడ్ ప్రొనౌన్, దానికి ముందు ఉన్నటువంటి కాంటెక్స్ట్ సింగులర్, కాబట్టి సింగులర్ వర్బ్ కూడా రావాలి. ఎనీహౌ ఎర్రర్ ఈజ్ ఇన్ ఫోర్త్ పార్ట్. Then 118, the government has warned that air pollution from vehicles and power stations is reducing life expectancy in the country in an average of 6 months. In an average కాదు, on an average of 6 months అని కావాలి. Here error related to the preposition. The government has తర్వాత థర్డ్ మౌత్ వర్బ్ రావాలి. హ్యాస్ వార్న్డ్ దట్ అనేది ఇక్కడ కనెక్టింగ్ వర్డ్. దట్ ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ వెహికల్స్ అండ్ పవర్ స్టేషన్స్, వెహికల్స్ నుంచి పవర్ స్టేషన్స్ నుంచి వచ్చే ఎయిర్ పొల్యూషన్ అంటే సింగులర్, అందుకని ఏం వాడుతున్నాం ఈజ్ రెడ్యూసింగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఇది మనిషి సగటు బతికేదాన్ని తగ్గిస్తుంది. ఎక్కడ? ఇన్ ద కంట్రీ. ఎలా? ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ 6 months, సంవత్సరానికి 6 నెలల ప్రకారము మనిషి యొక్క ఆయువు ఈ వెహికల్స్ వల్ల, పవర్ స్టేషన్స్ వల్ల వచ్చే పొల్యూషన్ పీల్చుకోవడం వల్ల చచ్చిపోయే అవకాశం ఉందని చెప్పి గవర్నమెంట్ హెచ్చరించింది. సో ది గవర్నమెంట్ హ్యాస్ వార్న్డ్ దట్ ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ వెహికల్స్ అండ్ పవర్ స్టేషన్స్ ఈజ్ రెడ్యూసింగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వేర్ ఇన్ ద కంట్రీ ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ 6 months. కాబట్టి ఇన్ అన్ యావరేజ్ అన్నప్పుడు ఏమన్నా? ఆన్ యావరేజ్. Error is related to the preposition. A part error in the fourth part. Then 119.1, closing the doors to a foreign citizen seeking employment in India. The High Court on Thursday ruled that it is not a foreign national's fundamental right to get an employment visa in the country. Closing the doors to a foreign citizen కాదు, for a foreign citizen. Doors for a foreign citizen, preposition mistake. Closing the doors for a foreign citizen seeking employment in India. ఒక విదేశీయుడు వచ్చి ఇండియాలో ఎంప్లాయ్మెంట్ కావాలి అని అడుగుతా ఉన్నాడు, వాడికి దానికి డోర్స్ క్లోజ్ చేస్తూ ది హైకోర్ట్ ఆన్ థర్స్డే రూల్డ్ రిలేటెడ్ టు ది పాస్ట్. ది హైకోర్ట్ ఆన్ థర్స్డే రూల్డ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఫారిన్ నేషనల్స్ ఫండమెంటల్ రైట్. ఎందుకు ఈజ్ వాడుతున్నాడు? ఎప్పటికీ లేదు, అది వానికి ఫండమెంటల్ రైట్ కాదు, నిన్న కాదు, ఈరోజు కాదు, రేపు కూడా కాదు, అందుకని ఈజ్ వాడుతున్నాడు. దట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్, ఫండమెంటల్ నేషనల్స్, ఫారిన్ నేషనల్స్ ఫండమెంటల్ రైట్ టు గెట్ an ఎంప్లాయ్మెంట్, టు తర్వాత ఫస్ట్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ వీసా ఇన్ ది కంట్రీ. కాబట్టి ఇక్కడ క్లోజింగ్ ద డోర్స్ ఫర్ ఏ ఫారిన్ సిటిజన్, టు ఏ కాదు, ఫర్ ఏ ఫారిన్, డోర్స్ ఫర్ కరెక్ట్ ప్రిపోజిషన్. ఇక్కడ ప్రిపోజిషన్ ఎర్రర్, కాబట్టి ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది? ఫస్ట్ పార్ట్లో ఉంది. దెన్ 120, ద హైకోర్ట్ ఆన్ థర్స్డే బ్యాన్ ప్లేయింగ్ ఆఫ్ డీజిల్ రన్ వెహికల్స్ ఇంక్లూడింగ్ సఫారీ క్యాంటర్స్ in the tiger sanctuary with immediate effect. The High Court on Thursday related to the past banned past playing off అంటే ఏంటి? మూవింగ్ ఆఫ్, MOVING, మూవింగ్ ఆఫ్ డీజిల్ రన్ వెహికల్స్ ఇంక్లూడింగ్ సఫారీ క్యాంటర్స్. క్యాంటర్స్ అన్న వెహికల్స్, క్యాంటర్స్ మీన్స్ వెహికల్స్, VEHICLES, వేర్ ఇన్ ద టైగర్ శాంక్చురీ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఇమీడియట్ ఎఫెక్ట్గా మీరు ఈ యొక్క టైగర్ శాంక్చురీలో, ఈ జూలలో, శాంక్చురీస్లో ఈ యొక్క సఫారీ క్యాంటర్స్ కానీ డీజిల్ రన్ వెహికల్స్ కానీ మీరు మూవ్ చేయకూడదు, ఇమీడియట్గా దీన్ని స్టాప్ చేయాలి అని హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. కాంటెక్స్ట్ రిలేటెడ్, CONTEXT, కాంటెక్స్ట్ అంటే సందర్భము, కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. 5, CONTEST, కాంటెస్ట్ అంటే ఏంటి? ఎగ్జామినేషన్, కాంపిటీషన్, COMPETITION. ఆ కాంటెక్స్ట్ ఈ కాంటెక్స్ట్ వేరు. ఇది CONTEST, ఇక్కడ ఇది CONTEXT, సందర్భము. Then 121, a new study has shown that kids who have a high body mass index are more likelier to have high blood pressure, cholesterol and blood insulin levels by the time they reach adolescence.
ADOLESCENC. స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్. అడోల్సెన్స్ మీన్స్ 18, above age of 18 adolescence అంటాం. above age of 18 adolescence అంటాం. ఏ న్యూ స్టడీ హ్యాస్ తర్వాత థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ రావాలా. షోన్ దట్ కిడ్స్ హూ రిలేటెడ్ ప్రొనౌన్, దానికి ముందు ఉన్నటువంటి కిడ్స్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ ఎ బ్లడ్ హై బాడీ మాస్ ఇండెక్స్ ఆర్ మోర్ లైక్లియర్ టు హ్యావ్. ఇక్కడ లైక్లియర్ ఇక్కడ తప్పుంది. లైక్లీ LIKELY లైక్లియర్ LIKELIER లైకియస్ట్ LIKELIEST లైక్లియర్ పాజిటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్. మరి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉన్నప్పుడు ఇక్కడ మనం మోర్ అనేటువంటిది మళ్ళీ యూజ్ చేయకూడదు. లేకపోతే ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అనే అడ్జెక్టివ్కు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లేదు కాబట్టి మోర్ యాడ్ చేయడం ద్వారా కంపారిటివ్, మోస్ట్ యాడ్ చేయడం ద్వారా సూపర్లేటివ్ చేస్తున్నాం. ఇక్కడ లైక్లియర్ శుభ్రంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంది, దానికి మళ్ళీ చొక్కా దొరకాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ మోర్ అనే దాన్ని ఏం చేయాలా, డిలీట్ చేయాలి. ఇది ఏంటి, ఇక్కడ దేనికి సంబంధించిన ఎర్రర్ ఇది, అడ్జెక్టివ్ ADJECTIVE అడ్జెక్టివ్ చాప్టర్ కాబట్టి ఇక్కడ మోర్ లైక్లియర్ రాకూడదు. లైక్లియర్ టు హ్యావ్ హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ అండ్ బ్లడ్ ఇన్సులిన్ లెవెల్స్ బై ద టైమ్ దే రీచ్ అడోల్సెన్స్. ఇప్పుడు ఒక కొత్త స్టడీలో ఏం తెలిసిందంటే ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలప్పుడే హై బాడీ మాస్ ఇండెక్స్ దుబ్బగా తయారవుతున్నారు. లైక్లియర్ టు హ్యావ్ హై బ్లడ్ ప్రెషర్, పిల్లతనంలోనే బ్లడ్ ప్రెషర్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది, బ్లడ్ ఇన్సులిన్స్ పడిపోతున్నాయి. దీనివల్ల 18-20 ఏళ్ళ వయసులో వచ్చేలోపలనే అన్ని రోగాలు వచ్చేస్తున్నాయి అని అర్థం. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, మనకు థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. 121(3) ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్జెక్టివ్. దెన్ 122 ఫర్ మచ్ ఆఫ్ ది డెవలపింగ్ వరల్డ్ historically environmentalism was seen as a luxury rather than a necessity because always the development imperative was seen to be urgent. For much of the developing world, historically, environmentalism was seen as a luxury rather than a necessary. ఇక్కడ rather than అనేది bad sense. For much of the developing world, ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రపంచంలో హిస్టారికలీ ఎన్విరాన్మెంటలిజం వాజ్ సీన్ యాజ్ ద లగ్జరీ. ఎన్విరాన్మెంటలిజం అంటే ఏంటి, ప్రకృతిని సంరక్షించుట అనేటువంటిది ఈరోజు లగ్జరీ అయిపోయింది. రేదర్ దాన్ ఏ నెసెసిటీ, నిజంగా అది చాలా అవసరం కానీ దాన్ని ఏం చేస్తున్నాం, ఏదో అని ఒక విలాసవంతమైన దానిగా ట్రీట్ చేస్తున్నాం. బికాస్ ఎందుకనగా ఆల్వేస్ ద డెవలప్మెంట్ ఇంపెరిటివ్స్, దిస్ ఈజ్ ప్లూరల్ సబ్జెక్ట్, ప్లూరల్ వర్బు రావాలి. WERE were seen to be urgent. సో మరి ఏంటి ఇక్కడ డెవలప్మెంట్ ఇంపెరిటివ్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్. మరి ప్లూరల్ సబ్జెక్ట్ అయినప్పుడు ఏం రావాలి, ప్లూరల్ వర్బే రావాలి. దీన్ని ఏమంటాం, కాంకర్డ్, CONCORD. ప్లూరల్ సబ్జెక్ట్ టేక్స్ ప్లూరల్ వర్బ్. సో error is in fourth part. Then 123 the consumer forum directed the power corporation to compensate a complainant for the inconvenience and mental agony అంటే pain, pain who he had to suffer. ఇక్కడ ఒక కంప్లైనెంట్ అంటే ఎవడు, కంప్లైంట్ లాడ్జ్ చేసేవాడు. ఇక కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళాడు. ఎవరి మీద, పవర్ కార్పొరేషన్ మీద. పవర్ కార్పొరేషన్కు కన్జ్యూమర్ ఫోరం డైరెక్షన్ ఇస్తుంది. ది కన్జ్యూమర్ ఫోరం డైరెక్టెడ్ ద పవర్ కార్పొరేషన్ టు కాంపెన్సేట్ ఏ కంప్లైనెంట్. ఏమయ్యా వాడు కంప్లైంట్ చేస్తున్నాడు, వాడి నష్టపరిహారం చెల్లించండి. ఫర్ ది ఏంటికి, ఇన్కన్వీనియన్స్ అండ్ మెంటల్ అగోనీ. మీ పవర్ కార్పొరేషన్ వల్ల ఈ కంప్లైనెంట్కు
ఇన్కన్వీనియన్స్ అసౌకర్యం కలిగింది, మెంటల్గా వాడు ఇబ్బంది పడ్డాడు. కాబట్టి హూ ఈ హ్యాడ్ టు సఫర్, మరి వాడు సఫర్ అయినాడు కాబట్టి మీరు అతనికి కాంపెన్సేషన్ చెల్లించండి. మరి ఇక్కడ ఏంటి, ది కన్జ్యూమర్ ఫోరం డైరెక్టెడ్ ద పవర్ కార్పొరేషన్ టు కాంపెన్సేట్ ఏ కంప్లైనెంట్ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండ్ మెంటల్ అగోనీ which caused him mental agony which agony అనేది ప్రాణం లేదు కాబట్టి which caused CAUSED which caused him ఎవరు కంప్లైనెంట్ టు సఫర్ which caused him to suffer. మరి ఇక్కడ కంప్లైనెంట్ కాబట్టి హిమ్ వాడుతున్నాం, ఇక్కడ మరి డైరెక్టెడ్ పాస్ట్ కాబట్టి కాదులు వాడుతున్నాం. ఇక్కడ ఇన్కన్వీనియన్స్ అండ్ మెంటల్ అగోని రెండు వస్తున్నాయి, అవి ప్రాణం లేనివి. ప్రాణం ఉంటే హూమ్ హూజ్ వాడేవాళ్ళం, ప్రాణం లేదు కాబట్టి విచ్ వాడుతున్నాం. కాబట్టి విచ్ కాదుడు హిమ్ టు సఫర్, దానివల్ల సఫర్ అయ్యాడు. బికాస్ ఆఫ్ ది పవర్ అఫిషియల్స్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్. పవర్ అఫిషియల్స్ ఎస్తో ఎండ్ అయ్యే ప్లూరల్ వచ్చింది, ఎస్కి తర్వాత అపాస్ట్రఫీ పెడుతున్నాడు. సో మీ యొక్క పవర్ అఫిషియల్స్ యొక్క ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ వల్ల మా కంప్లైనెంట్కు నష్టం జరిగింది, మెంటల్గా వాడు ఇబ్బంది పడినాడు, మీ కార్పొరేషన్ వల్ల వాడిని నష్టపరిహారం చెల్లించండి. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, ఏ పార్ట్లో కాదు, బి పార్ట్లో కాదు, సి పార్ట్లో ఎర్రర్ ఉంది. కాబట్టి విచ్ కాదు హిమ్ టు సఫర్. ఇక్కడ ఎందుకు విచ్ వాడుతున్నామంటే రిలేటివ్ ప్రొనౌన్ చాప్టర్కు సంబంధించిన ఎర్రరు. సో చాయిస్ 3 ఈజ్ కరెక్ట్. దెన్ 124 విత్ నో గవర్నమెంటల్ కంట్రోల్. ఇక్కడ కంట్రోల్ అనేది నౌన్, గవర్నమెంటల్ అనేది అడ్జెక్టివ్. విత్ నో గవర్నమెంటల్ కంట్రోల్, నో అనేది కంట్రోల్ అనేది నౌను, ఇది అడ్జెక్టివ్. నో అనేది ఏంది అడ్వర్బ్. సో నౌన్ను మాడిఫై చేసేది అడ్జెక్టివ్ను మాడిఫై చేసేది అడ్వర్బ్. విత్ నో ఏ గవర్నమెంటల్ కంట్రోల్ అనం. ఆడ మళ్ళా చెప్పావు ఇంతకుముందు నౌన్ వచ్చింది, నౌన్ మాడిఫై చేసి అడ్జెక్టివ్ ముందు ఏ రావాలా, ఇక్కడ కైండ్ ఆఫ్, సార్ట్ ఆఫ్, టైప్ ఆఫ్ అదేం రాలే కాబట్టి అది లేదు. కాబట్టి విత్ నో గవర్నమెంటల్ కంట్రోల్ అండ్ లీస్ట్ రిగార్డ్. నో గవర్నమెంటల్ కంట్రోల్ అండ్ లీస్ట్ రిగార్డ్. కంట్రోల్ లేదు, ఏ విధమైనటువంటి బాధ్యత లేదు, కంట్రోల్ లేదు, బాధ్యత లేదు. సేమ్ కంపారిజన్ వచ్చినప్పుడే అండ్ వాడాలి. నిన్న దిన కూడా చెప్పాను బ్యాలెన్స్. సో విత్ నో గవర్నమెంటల్ కంట్రోల్ అండ్ లీస్ట్ రిగార్డ్ రెండు నెగటివ్నే. ఫర్ ది ఎన్విరాన్మెంట్ ది ప్రైవేట్ వేస్ట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పోజెస్, లేకపోవడం వల్ల పోజెస్, వేస్ట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పోజెస్ సింగులర్ ఎ థ్రెట్, దేనికి, టు పబ్లిక్ సేఫ్టీ ఇన్ ఇండియా. సో ఎక్కడ ఎర్రరు లేదు. 124 నో ఎర్రర్, కాంటెక్స్ట్ CONTEXT ఎక్కడ ఎర్రరు లేదు. 125 ఏ రాడికల్ ఎన్విరాన్మెంటలిస్ట్ స్టార్మ్డ్ ఇంటు ది డిస్కవరీస్ ఛానల్స్ హెడ్ క్వార్టర్స్ విత్ ఎక్స్ప్లోజివ్స్ స్ట్రాప్డ్ ఫర్ హిజ్ బాడీ. స్ట్రాప్డ్ అంటే ఏంటి, కవర్డ్, COVERED. ఏ రాడికల్ ఎన్విరాన్మెంటలిస్ట్ నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్. ఎటువంటి వాడు, రాడికల్, విప్లవాత్మకమైనటువంటి స్వభావం ఉన్నవాడు కాబట్టి ఏ వాడుతున్నాం. ఏ రాడికల్ ఎన్విరాన్మెంట్ స్టార్మ్డ్ అంటే ఏంటి, దూసుకొని వచ్చుట. ఎక్కడికి, ఇంటు ద డిస్కవరీస్ ఛానల్స్ హెడ్ క్వార్టర్స్. డిస్కవరీ ఛానల్ హెడ్ క్వార్టర్స్లోకి ఒక రాడికల్ ఎన్విరాన్మెంట్ దూసుకొని వచ్చాడు. విత్ ఎక్స్ప్లోజివ్స్ అంటే ఏంటి, లెథల్ వెపన్స్, LETHAL, లెథల్ వెపన్స్, WEAPONS, బాంబులు గింబులు అన్ని లోపల పెట్టుకొని పైన షర్ట్ వేసుకొని వచ్చాడు. స్ట్రాప్డ్, కవర్డ్, ఈజ్ బాడీ కవర్డ్ ఓవర్ ఈజ్ బాడీ, శరీరం అంతా లోపల, ప్యాంటు లోపల, షర్ట్ లోపల అన్ని బాంబులన్నీ పెట్టుకొని పైన షర్టు ప్యాంట్ వేసుకొని కవర్డ్, స్ట్రాప్డ్ ఓవర్ ఈజ్ బాడీ, దూసుకొని డిస్కవరీ ఛానల్స్ హెడ్ క్వార్టర్స్లోకి ఒక విప్లవాత్మకమైన ఉద్దేశాలు కలిగిన ఎన్విరాన్మెంటలిస్ట్ అంటే పర్యావరణ రక్షణ కోరేవాడు
దూసుకొని వచ్చాడు, మిమ్మల్ని అందరినీ చంపేస్తానని వచ్చాడు అని అర్థం. కాబట్టి స్ట్రాప్డ్ ఓవర్ హీజ్ బాడీ, స్ట్రాప్డ్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ ఓవర్. ఇక్కడ ప్రిపోజిషన్ మిస్టేక్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆల్ దీస్ క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్స్. నేనేం కొత్తగా జై పాతాల భైరవేం తేలేదు నాన్న, క్లియర్గా చాప్టర్ వేరే చెప్తున్నాను. ఇక్కడ స్ట్రాప్డ్ ఓవర్ ప్రిపోజిషన్ మిస్టేక్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ ఫోర్త్ పార్ట్. Then 126, many of the today's employees are suffering from an emotional recession because they have not found sufficient meaning in their work lives. Many of the employees, no need to use today's. Many of the employees, no need to use today's. It is excess word, redundant. Many a, many a, ఈ రెండు ఏంటివి? అడ్జెక్టివ్స్. మెనీ వచ్చింది అనుకోండి ప్లూరల్ నౌన్ రావాలి, మెనీ ఏ వచ్చింది అనుకోండి సింగులర్ నౌన్ రావాలి. ఎగ్జాంపుల్, మెనీ స్టూడెంట్స్. లేదనుకో మెనీ ఏ స్టూడెంట్. కాబట్టి మెనీ అనేటువంటివి అడ్జెక్టివ్స్. మెనీ అనేది ప్లూరల్, మెనీ అనేది ప్లూరల్ నౌన్ తీసుకుంటుంది, మెనీ అనేది సింగులర్ తీసుకుంటుంది. కాబట్టి మెనీ వచ్చింది కాబట్టి మెనీ ఆఫ్ ది ఎంప్లాయీస్. మెనీ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్. సఫరింగ్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ ఫ్రమ్. అండ్ ఎమోషనల్ మరి ఈతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అండ్ ఎమోషనల్ రిలేషన్ బికాస్ ఏంటికి దే హ్యావ్. ఇక్కడ మరి దే మెనీ వచ్చింది కాబట్టి దే తర్వాత హ్యావ్ ప్లూరల్. దే హ్యావ్ నాట్ ఫౌండ్, మరి హ్యావ్ తర్వాత థర్డ్ ఫౌండ్ వర్బ్ రావాలి. దే హ్యావ్ నాట్ సఫిషియంట్ మీనింగ్ ఇన్ దేర్ ఎందుకు వచ్చింది మెనీ ప్లూరల్ ప్రొనౌన్, దేర్ వర్క్ లైఫ్స్. ఎక్కడ ఎర్రర్ లేదు. ఎర్రర్ ఎక్కడుంది? ఫస్ట్ పార్ట్లో ఉంది. సో మెనీ ఆఫ్ ది ఎంప్లాయీస్, మెనీ ఆఫ్ ది టుడేస్ అనేది అవసరము లేదు. ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్జెక్టివ్, ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్జెక్టివ్ చాప్టర్. Then 127, people whose performance peaks in the morning are better position for career success because they are more proactive than people who are at their best in the evening. ఇక్కడ who are better position తప్పు. who are better position ఆర్ తర్వాత పొజిషన్ POSITIONED. Here people whose performance peaks in the morning are better positioned for career success because they are more proactive than people who are at their best in the evening. మరి ఇక్కడ బెటర్ పొజిషన్ అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ బెటర్ పొజిషన్డ్, అక్కడ సూటబుల్ వర్డ్ కాదు, కాంటెక్స్ట్ రిలేటెడ్ ఎర్రర్. సో పీపుల్ హూజ్ పర్ఫార్మెన్స్ పీక్స్ ఇన్ ద మార్నింగ్ ఆర్ బెటర్ పొజిషన్ ఫర్ క్యారీర్ సక్సెస్ బికాస్ దే ఆర్ మోర్ ప్రోయాక్టివ్ దాన్ పీపుల్ హూ ఆర్ అట్ దేర్ బెస్ట్ ఇన్ ది ఈవినింగ్. ఈవినింగ్ కంటే మార్నింగ్ అవర్స్లోనే పనిచేసే వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ను చూపగలుగుతారు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఆర్ వచ్చింది. సో థర్డ్ పర్ఫార్మెన్స్ వర్బ్ రావాలి కాబట్టి పొజిషన్ యూజ్ చేయాలి. సో కాంటెక్స్ట్ రిలేటెడ్ ఎర్రర్ ఈజ్ ఇన్ ది సెకండ్ పార్ట్. ఇది కొంచెం క్రిటికల్. దెన్ 128, ఏషియన్ యూజర్స్ ఆర్ మోస్ట్ ఎంగేజ్డ్ విత్ ద సోషల్ వెబ్ దాన్ యూజర్స్ ఇన్ ద వెస్ట్. దాన్ కంపేర్ టు డిగ్రీ. ఇక్కడ మోస్ట్ సూపర్లేటివ్ కాబట్టి మోస్ట్ ఏం చేయాలి? మోర్. సో ఏషియన్ యూజర్స్ ఆర్ మోర్ ఎంగేజ్డ్ విత్ ది సోషల్ వెబ్ దాన్ యూజర్స్ ఇన్ ది వెస్ట్. ఇక్కడ దాన్ అనేది కంపేరిటివ్ కాబట్టి కంపేరిటివ్లో పెట్టాలి. కాబట్టి ఎంగేజ్డ్, మోర్ ఎంగేజ్డ్, మోస్ట్ ఎంగేజ్డ్. సో యూ హ్యావ్ టు చేంజ్ మోస్ట్ ఇంటూ మోర్. ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్జెక్టివ్. ఏంటికి ఇక్కడ దాన్ వచ్చింది కాబట్టి కంపేరిటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్ వాడాలి. కాబట్టి మోర్ ఎంగేజ్డ్ యూజ్ చేయాలి. ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. దెన్ 129,
ది ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ రూరల్ ఏరియాస్ ఈజ్ సచ్ దట్ చిల్డ్రన్ ఎస్పెషలీ గర్ల్స్ ఆర్ రిక్వైర్డ్ టు హెల్ప్ ఇన్ హౌస్ హోల్డ్ వర్క్ అండ్ పర్ఫార్మ్ ఆల్సో దేర్ చోర్స్. ది ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ రూరల్ ఏరియాస్లో ఉన్న ఎకనామిక్ స్ట్రక్చర్ సింగులర్ ఈజ్ కరెక్ట్ ఈజ్ సచ్ దట్ చిల్డ్రన్ ఎస్పెషలీ గర్ల్స్ ప్లూరల్ ఆర్ తర్వాత థర్డ్ ఫార్మ్ వర్బ్ ఆర్ రిక్వైర్డ్ టు హెల్ప్ ఇన్ ద హౌస్ హోల్డ్ వర్క్ అండ్ ఆల్సో పర్ఫార్మ్ దేర్ చోర్స్. అండ్ పర్ఫార్మ్ ఆల్సో కాదు, అండ్ ఆల్సో పర్ఫార్మ్ దేర్ చోర్స్ CHORES. చోర్స్ అంటే ఏంటి? హ్యాబిట్స్ HABITS హ్యాబిట్స్. అండ్ ఆల్సో పర్ఫార్మ్ దేర్ అండ్ పర్ఫార్మ్ ఆల్సో కాదు, అండ్ ఆల్సో పర్ఫార్మ్ దేర్ చోర్స్. కాబట్టి అండ్ ఆల్సో పర్ఫార్మ్ దేర్ చోర్స్. ఇక్కడ దేర్ చోర్స్ అనేటువంటిది దేర్ చోర్స్ అలవాట్లు, పర్ఫార్మ్ ఆల్సో అనేది ఇక్కడ అడ్వర్బ్ అవుతుంది. అండ్ ఆల్సో పర్ఫార్మ్ అండ్ పర్ఫార్మ్ ఆల్సో కాదు, దీన్ని ఏమంటాము? ఇన్వర్షన్ ఆఫ్ వర్డ్స్. అంటే ఏంటి? పదాల సంపుటి సక్రమంగా లేదు అంటే కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్. దాని ప్రకారము ఎక్కడుంది? ఫోర్త్ పార్ట్లో ఉంది. దెన్ 130 డెస్పైట్ ఆఫ్. ఎవ్రీడే చదువుతున్నాం, డెస్పైట్ తర్వాత ఆఫ్ అనేది రాకూడదు, ఇన్స్పైట్ ఆఫ్ రావచ్చు. సో డెస్పైట్ maternal mortality rates showing decline in India, thousands of women are dying every year due to lack of access is a word followed by the position to basic health care facility. Despite maternal mortality rates showing decline in India, ఇండియాలో మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ప్రసవించే తల్లుల యొక్క రేటు తగ్గినప్పటికీ థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ ఆర్ డయింగ్, ఇంకా వేల మంది స్త్రీలు చచ్చిపోతున్నారు ఎవ్రీ ఇయర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు బేసిక్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. అంటే ప్రాథమికమైనటువంటి ఆరోగ్య సౌకర్యాలు లేకపోవడం వల్ల, వాటికి తెలియకపోవడం వల్ల ఇండియాలో ప్రసవించే తల్లుల యొక్క మరణ శాతం తగ్గినప్పటికీ ఇంకా వేల మంది ఎవ్రీ ఇయర్ స్త్రీలు చనిపోతున్నారు అని అర్థం. సో డెస్పైట్ తర్వాత ఆఫ్ రాకూడదు, డెస్పైట్. కాబట్టి ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. ఇన్స్పైట్ అనేది ఆఫ్ తీసుకుంటుంది, డెస్పైట్ అనేది ఆఫ్ తీసుకోదు. కాబట్టి ఎర్రర్ ఈజ్ ఇన్ ఫస్ట్ పార్ట్. దెన్ 131 మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ దట్ బీ సెట్ వర్కింగ్ ఉమెన్ ఆర్ ఇన్ రియలీ రూటెడ్ ఇన్ ద సోషల్ perspective of their position. Most of the problems that beset is a word followed by the preposition with, error related to the preposition. beset అనేటువంటిది వర్బు. beset అంటే ఫస్ట్ V1 అయినా V2 అయినా V3 అయినా బీసెట్. బీసెట్ ఈజ్ అ వర్డ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ది పొజిషన్ విత్. సో బీసెట్ విత్. సో మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ దట్ బీసెట్ విత్ వర్కింగ్ ఉమెన్, పనిచేసే స్త్రీలకు ఉన్నటువంటి చాలా సమస్యలలో ఇది ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆర్. మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ దట్ బీసెట్ విత్ వర్కింగ్ ఉమెన్ ప్లూరల్ కాబట్టి ఆర్ ఇన్ రియాలిటీ రూటెడ్ ఇన్ ది సోషల్ పర్స్పెక్టివ్ ఆఫ్ దెయిర్ పొజిషన్. మరి ఇక్కడ ఉమెన్ ప్లూరల్ కాబట్టి దేర్ ప్లూరల్ ప్రొనౌన్. మరి ఎక్కడ ఎర్రర్ ఉంది? ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. బీ సెట్ విత్, ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. దెన్ 132 ఈవెన్ ఆఫ్టర్ సో మచ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఉమెన్ ఇన్ ఇండియా కంటిన్యూ టు సఫర్ సోషలీ యాజ్ వెల్ యాజ్ ఎకనామికలీ అట్ డిఫరెంట్ లెవెల్స్ అండ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఈవెన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఇయర్ many years is countable, so you have to use many. మచ్ అనేటువంటిది యూజ్ చేయకూడదు. ఇక్కడ అంటే ఏంటి? మెనీ అనేది కౌంటబుల్కు వాడాలి, కౌంటబుల్. మచ్ అనేటువంటిది అన్కౌంటబుల్కు వాడాలి, అన్కౌంటబుల్కు వాడాలి. ఇది కౌంటబుల్ నౌన్స్కు వాడతాము, ఇది అన్కౌంటబుల్ నౌన్స్కి వాడతాం. మరి ఇక్కడ ఇయర్స్ అనేది కౌంటబుల్ కాబట్టి
మెనీ అనేటువంటి అడ్జెక్టివ్ రావాలి. ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్జెక్టివ్. సో ఈవెన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, కాబట్టి ఎర్రర్ రిలేటెడ్ టు ది ఫస్ట్ వన్. ఉమెన్ ఇన్ ఇండియా కన్ఫైన్డ్ continue to suffer socially as well as economically, socially as well as economically at different levels and in different levels and in different forms. ఇక్కడ అట్ ప్రిపోజిషన్ కరెక్టే, ఇన్ ప్రిపోజిషన్ కరెక్టే. ఎర్రర్ ఎక్కడ ఉంది మరి? ఫస్ట్ పార్ట్లో ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్జెక్టివ్ చాప్టర్. దెన్ 133 while a select few have standards of living comparably to the richest in the world, the majority of the population fails to get even 2 meals a day. While a select few means exclusive, exclusive, ఇది phrasal verbs అంటారు, ఇది కరెక్ట్ వర్డ్. A select few means exclusive, while a select few have standards of living comparable to, COMPARABLE, కంపేరబుల్ అనేటువంటిది అడ్జెక్టివ్. కంపేరబుల్ తర్వాత టు రావచ్చు, కాంటెక్స్ట్ని బట్టి విత్ కూడా రావచ్చు. పర్సన్స్ అయితే విత్ వాడాలి, అదర్ దాన్ పర్సన్స్ అయితే టు వాడాలి. ఇక్కడ రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అన్నాడు కాబట్టి కంపేరబుల్ టు వాడుతున్నాడు. కాబట్టి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కంపేరబుల్ టు అడ్జెక్టివ్ రావాలి. అడ్వర్బ్ కంపేరబుల్ అనేది ఏంది? అడ్వర్బ్. ఇక్కడ మరి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కంపేరబుల్ టు ది రిచెస్ట్ ఇన్ ది వరల్డ్. ది మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ ఫెయిల్స్ టు గెట్ ఈవెన్ 2 meals ఏ డే. ఏ సెలెక్ట్ ఫ్యూ అనేది కరెక్ట్. ఏ ఫ్యూ సెలెక్ట్ కాదు. ఏ సెలెక్ట్ ఫ్యూ మీన్స్ ఎక్స్క్లూజివ్. కొంతమంది తప్పిస్తే ప్రపంచంలోని ధనవంతులతో కంపేర్ చేసుకుంటే కొద్ది మంది మాత్రమే తిండి తింటున్నారు, చాలామందికి దినానికి 2 పూట్ల అన్నం దొరకడము లేదు అని అర్థం. కొద్దిమంది మాత్రమే ప్రామాణికమైనటువంటి జీవితం కలిగి ఉన్నారు అని ఆ వాక్యం యొక్క మీనింగ్. సో వైల్ ఏ సెలెక్ట్ ఫ్యూ కంపారిజన్, వైల్ ఏ సెలెక్ట్ ఫ్యూ మీన్స్ ఎక్స్క్లూజివ్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కంపేరబుల్ టు, కంపేరబుల్ అనేది అడ్జెక్టివ్ తర్వాత కంపేరబుల్ తర్వాత టు రావచ్చు, విత్ రావచ్చు. పర్సన్ అయితే విత్ రావాలి, అదర్ దాన్ పర్సన్ అయితే టు రావాలి. కంపేరబుల్ అనేది అడ్వర్బ్. ఇక్కడ అడ్వర్బ్ రాకూడదు, అడ్జెక్టివ్ రావాలి. ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్జెక్టివ్. సో ఎర్రర్ ఇన్ సెకండ్ పార్ట్. దెన్ 134 some genuine issues exist with the newly adopted system and needs to be examined seriously. Some genuine issues exist. ఇది ప్లూరల్ సబ్జెక్ట్. Some genuine issues exist with the newly adopted system and needs. మరి ఇది ప్లూరల్ అయినప్పుడు ఇక్కడ వచ్చే వరకు ఎలా ఉండాలి? దీన్ని ఏమంటాం? కాంకర్డ్. అంటే ఏంటి? ప్లూరల్ సబ్జెక్ట్ ఫాలోడ్ బై ప్లూరల్ వర్బ్. కాబట్టి ఇక్కడ నీడ్స్ అనేది సింగులర్ వర్బ్, నీడ్ అనేది ప్లూరల్ వర్బ్. కాబట్టి నీడ్స్ ఏం చేయాలా? నీడ్ చేయాలి. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో. సో కాంకర్డ్ ప్లూరల్ సబ్జెక్ట్ టేక్స్ ప్లూరల్ వర్బ్. సో యూ హ్యావ్ టు చేంజ్ నీడ్స్ టు నీడ్. దెన్ 135 whether or not to confront them. Confront means deal with. Confront is a word followed by the position. Confront means deal with. Whether or not to confront them about their role in the matter is a decision which is yet to take. It is incomplete sense which is yet to be taken. This is incomplete sense. దీని ఏమంటాం? incomplete sense. దీన్ని కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలి? yet to be taken. బి తర్వాత థర్డ్ ఫామ్ అది వర్బ్ రావాలి. దిస్ ఈజ్ కాంటెక్స్ట్ రిలేటెడ్. So yet to be taken. After be you have to use the third form of the verb. Where is the error? Error is in fourth part. Then 136. The government is still
ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్టిల్. ఎప్పుడైతే స్టిల్ వచ్చిందో అక్కడ మనం వీ హ్యావ్ టు కంటిన్యూ, వీ హ్యావ్ టు యూజ్ ది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆఫ్ ఫైనలైజింగ్. జనరల్గా వాక్యంలో స్టిల్ వస్తే వీ హ్యావ్ టు యూజ్ కంటిన్యూస్ టెన్స్. సో ది గవర్నమెంట్ ఈజ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైనలైజింగ్, FYNALISING, ఫైనలైజింగ్ న్యూ పాలసీ గైడ్లైన్స్ ఫర్ ద అలొకేషన్ ఆఫ్ ల్యాండ్ టు ప్రైవేట్ సెక్టార్ ఆర్గనైజేషన్స్. Still takes continuous tense, CONTINUOUS, continuous tense. Here error related to the tense chapter. ఏంటికి స్టిల్ వచ్చింది కాబట్టి కంటిన్యూస్ టెన్స్ రావాలి. సో ఆఫ్ ఫైనలైజింగ్. సో వేర్ ఈజ్ దేర్ ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. Then 137. According to government estimates, at least 4 million tons of sugar will have to be imported this year because of a poor monsoon. See, according to government estimates, according to government estimate, ESTIMATE, estimates తప్పు. ఒకనొక గవర్నమెంట్ అంచనా ప్రకారము అట్లీస్ట్ 4 million tons ఆఫ్ షుగర్ విల్ హ్యావ్ టు బి ఇంపోర్టెడ్, దిగుమతి చేసుకోవాలి దిస్ ఇయర్ బికాస్ ఆఫ్ ఏ పూర్ మాన్సూన్. మాన్సూన్ నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్, కొంత ఏ కైండ్ ఆఫ్ పూర్ కాబట్టి ఏ వాడుతున్నాం. కాబట్టి ఎక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది? ఫస్ట్ పార్ట్లో ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది నౌన్ చాప్టర్, ఎస్టిమేషన్. నౌన్, ఎస్టిమేట్ మీన్స్ నౌన్. ఎస్టిమేట్స్ లేదు కాబట్టి ఎస్టిమేట్ అంతే. నెక్స్ట్ 138. In our experience, people usually value things that they have to pay off more than those that they receive free of cost. ఇక్కడ కాంటెక్స్ట్, ఇక్కడ బ్యాలెన్సింగ్ ఉంది. ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ యూజువలీ వాల్యూ థింగ్స్ దట్ దే హ్యావ్ టు పే మోర్ దెన్ those that they receive pay. They have to pay, they have to receive. No need to use of. Delete. This is context related. So in our experience people usually value things that they have to pay more than those that they receive free of cost. ఏంటికి ఇక్కడ comparison, than that, comparison. So they receive, they pay. No need to use pay off. So you have to delete off. So context related question. Error is in which part? Third part. Then 139. At present, China is the world's leader manufacturer of environment friendly products such as electric cars and bicycles. At present, China is the world's leading manufacturer. Leading, L-E-A-D-I-N, leading manufacturer, M-A-N-U-F-A-C-T-U-R-E-R, manufacturer. At present, China is the world's leading manufacturer of environment friendly products. Manufacturer of ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ అనేది నౌను, లీడింగ్ అనేది అడ్జెక్టివ్. మరి వరల్డ్స్ యొక్క కాబట్టి అట్ ప్రజెంట్ చైనా ఈజ్ ది వరల్డ్స్, అక్కడ ది వాడుతున్నాం కాబట్టి పర్టికులర్ చేస్తున్నాం కాబట్టి మరి ఏ వాడాల్సిన అవసరం లేదు. వరల్డ్స్ లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ సచ్ యాజ్ ఎలక్ట్రిక్ కార్స్ అండ్ బైసికల్స్. మరి ఇక్కడ ఏంటి? కరెక్ట్ యూసేజ్ ఆఫ్ నౌన్, కరెక్ట్ యూజ్ ఆఫ్ నౌన్. మరి నౌన్ అంటే ఏం రావాలా? మ్యానుఫ్యాక్చర్ బదులు మ్యానుఫ్యాక్చరర్ కావాలా? నౌన్ మాడిఫై చేసేందుకు లీడర్ బదులు లీడింగ్ అనే అడ్జెక్టివ్ యూజ్ చేయాలి. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది నౌన్ చాప్టర్. వెరీ ద ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. దెన్ 140. ఓవర్ 80% ఆఫ్ అస్, తప్పు చదువుదామన్నా చదవలేం. ఓవర్ 80% ఆఫ్ అస్ feel that if we had taken some corrective measures earlier, the crisis would have been averted. Averted means rectified,
ఇది ఏ కండిషన్? థర్డ్ కండిషన్. డైలీ చెప్తానే ఉన్నాను. థర్డ్ కండిషన్ అంటే ఏంటి? ఫస్ట్ కండిషన్ ఇప్పుడు మీరు ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్. ఫస్ట్ కండిషన్ అయితే ఇఫ్ క్లాజ్ ఏం రావాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్ రావాలి. ఇక్కడ విల్, షెల్, మే, కెన్ ప్లస్ V1 రావాలి. అదే సెకండ్ కండిషన్ అయితే ఇక్కడ ఇఫ్ క్లాజ్లో ఏం రావాలి? సింపుల్ పాస్ట్ టెన్స్ రావాలి. ఇక్కడ ఏం రావాలి? వుడ్, షుడ్, మైట్, కుడ్ ప్లస్ V1 రావాలి. అదే థర్డ్ కండిషన్ అయితే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. ఎక్కడ? ఇఫ్ క్లాజ్ నందు. మెయిన్ క్లాజ్ నందు వుడ్ ఆర్ కుడ్ ఆర్ షుడ్ ఆర్ మైట్ ప్లస్ V3 రావాలి. ఇక్కడ ఏం వాడుతున్నాడు మరి చూడండి. ఇఫ్ వీ హ్యాడ్ టేకన్, ఇఫ్ క్లాజ్ నందు ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది, కరెక్ట్. సమ్ కరెక్టివ్ మెజర్స్ అర్లియర్ ది క్రైసిస్, కుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫామ్ వచ్చింది, ఇది కరెక్ట్. అంటే ఏ కండిషన్ ఉంది ఇక్కడ? థర్డ్ కండిషన్ ఉంది, అది కరెక్ట్గా వాడుతున్నాడు. బట్ ఎర్రర్ ఎక్కడ ఉంది? ఫస్ట్ పార్ట్లో ఉంది. ఓవర్ 80% ఆఫ్ అస్, మనలో 80%కు పైగా ఫీల్ దట్ ఇఫ్ వీ హ్యాడ్ టేకన్ సమ్ కరెక్టివ్ మెజర్స్ అర్లియర్, మనం గతంలోనే మంచి మెజర్స్ తీసుకొని ఉండింటే ఈ యొక్క ఇబ్బందిని పడి ఉండేవారము కాదు అని ఇప్పుడు మనలో 80% ఫీల్ అవుతూ ఉన్నాం. సెకండ్ వేవ్ వస్తుందని మనకు ముందుగానే తెలిసినప్పటికీ మనం కరెక్ట్ మెజర్స్ తీసుకోలేకపోయినాం కాబట్టి ఇప్పుడు సఫర్ అవుతున్నాం. అలా తీసుకొని ఉంటే బాగుండేది అని ఇప్పుడు మనలో 80% పైగా ఫీల్ అవుతున్నాము అని అర్థం. కాబట్టి 80% ఆఫ్ అస్. ఇక్కడ ప్రిపోజిషన్ మిస్టేక్ ఏముంది? ఇక్కడ ప్రిపోజిషన్ మిస్టేక్. కానీ సెంటెన్స్లో ఎక్కువ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? థర్డ్ కండిషన్. దీన్ని ఏమంటాం? టెన్సెస్ ఇన్ కండిషనల్ సెంటెన్సెస్ అంటాం. ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, డైలీ ఒక సెంటెన్స్ వస్తుంది. సో ఎర్రర్ ఈజ్ ఇన్ ఫస్ట్ పార్ట్. దెన్ 141. ది మేనేజర్ ఆఫ్ ది సిటీ బ్రాంచ్ కెనాట్ హ్యాండిల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఓన్లీ 2 పర్సనల్ బికాస్ బిజినెస్ యాజ్ ఇంక్రీజ్డ్ సబ్స్టాన్షియలీ. ఇక్కడ యాజ్ అనేది సూటబుల్ కాదు, అది పర్ఫెక్ట్ కంజంక్షన్ కాదు. కాబట్టి ఏం రావాలి ఇక్కడ? బికాస్. ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది conjunction, CNGCTION. The manager of the city branch cannot handle it with the help of only 2 persons because ఎందుకనగా because business has increased substantially. బిజినెస్ భయంకరంగా పెరిగిపోయింది కాబట్టి 2 వ్యక్తులతో ఈ బ్రాంచ్ని మేనేజ్ చేయలేకపోతున్నాడు. కాబట్టి ఇక్కడ యాజ్ బదులు ఏం రావాలి? బికాస్. అంటే కరెక్ట్ కంజంక్షన్. ఎర్రర్ రిలేటెడ్ టు ద కంజంక్షన్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఉంది. దెన్ 142. విత్ ది లిటరసీ రేట్స్ కాదు, లిటరసీ రేట్, విత్ ది లిటరసీ రేట్ ఇన్ దిస్ రీజియన్ యాజ్ లో యాజ్ 10%, వీ నీడ్ టు ఎంకరేజ్ ది లోకల్ పీపుల్ టు బిల్డ్ స్కూల్స్. ఇక్కడ అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్నందువలన ఈ ప్రాంతంలో మనం లోకల్ పీపుల్ను ఎక్కువ స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేయమని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి విత్ ద లిటరసీ రేట్స్ అనకూడదు, విత్ ద లిటరసీ రేట్. ఎస్టిమేట్స్ అనకూడదు, ఎస్టిమేట్. ఎర్రర్ రిలేటెడ్ టు ది నౌన్. దీన్నే కరెక్ట్ యూజ్ ఆఫ్ నౌన్ అంటాం. మరి ఏ పార్ట్ ఎర్రర్ ఉంది? ఫస్ట్ పార్ట్లోనే ఎర్రర్ ఉంది. దెన్ 143. వైల్ ప్రొవైడింగ్ సచ్ ఫెసిలిటీస్ ఆన్లైన్ మేక్స్ ఇట్ కన్వీనియంట్ అండ్ ఈజీలీ యాక్సెసిబుల్ టు కస్టమర్స్. ఈరోజే చెప్పాను, యాక్సెసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై ది ప్రిపోజిషన్ టు. యాక్సెసిబుల్ టు కస్టమర్స్ వీ ఫేస్ సెవెరల్ ఛాలెంజెస్. వైల్ ప్రొవైడింగ్ సచ్ ఫెసిలిటీస్, ఆ రకమైన ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు ఆన్లైన్ మేక్స్ ఇట్ కన్వీనియంట్, ఆన్లైన్ అనేది మనకు కన్వీనియంట్ అవుతుంది. అండ్ ఈజీలీ యాక్సెసిబుల్, మరియు ఇది వినియోగదారులకు కూడా ఉపయోగపడుతుంది. యాక్సెసిబుల్ టు. వీ ఫేస్ సెవెరల్ ఛాలెంజెస్, అందులో మనకు చాలా సవాళ్ళు ఉంటాయి. కాబట్టి యాక్సెసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ టు. హియర్ ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. మీరు గమనిస్తూ ఉండాలి,
ప్రతి వాక్యానికి నేను ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది, ఆ ఎర్రర్ ఏ చాప్టర్ రిలేటెడ్ అది చెప్తున్నాను. Then 144, the bank's fluctuating performance over the prior year has been a major cause for concern. The bank's fluctuating performance over the previous year, not prior year. This is wrong. Over the previous, previous, previous year. Correct use of adjective. Correct use of adjective. ఇయర్ అనేది నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్, అక్కడ ప్రీవియస్ ఇయర్ అని రావాలి. కాబట్టి ఓవర్. మరి బ్యాంక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ప్రీవియస్ ఇయర్లో ఎట్లుంది, ఈ ఇయర్లో ఇట్లుంది, అది దీన్ని పోల్చుకోవడం అనేది మేజర్ కాజ్ ఫర్ కన్సర్న్. ఇదే బలీయమైనటువంటి కాజ్ ఫర్ కన్సర్న్. కరెక్ట్ యూసేజ్. కాజ్ ఫర్ కన్సర్న్ మీన్స్ రీజన్, REASON. కాజ్ ఫర్ కన్సర్న్ కరెక్ట్ ఫ్రేజ్, అది కరెక్ట్ యూసేజ్. అక్కడ ఎర్రర్ లేదు. ఎర్రర్ ఎక్కడుంది? బి పార్ట్లో ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్జెక్టివ్. Then 145, an economy relies on its access to dependable and affordable source of energy. చూడండి ఇక్కడ relies on, an economy singular, relies singular verb, on correct preposition, access to correct preposition, to dependable and affordable, అందుకు ముందు dependable and affordable. Affordable what? Sources of energy. ట్రాన్స్ టు వర్బ్కు దాని తర్వాత వచ్చే ఆబ్జెక్ట్కు మధ్యన ప్రిపోజిషన్ ఏమీ లేదు. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. నో ఎర్రర్. కాంటెక్స్ట్ రిలేటెడ్. ఎక్కడ ఎర్రరు లేదు. అన్నీ సరిపోయినాయి. an economy singular, relies singular verb, relies is a word followed by the preposition on, access singular, access followed by to, okay, dependable and affordable, balance, what? Source of energy. సో అక్కడ affordable అనేది ట్రాన్స్ టు వర్బ్, కాబట్టి దాని తర్వాత ఈ ట్రాన్స్ టు దాని ఆబ్జెక్ట్ మధ్యన ప్రిపోజిషన్ కూడా రాకూడదు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో నో కరెక్షన్ రిక్వైర్డ్. చాయిస్ 5. Then 1.6, researchers have used prevalent to. Prevalent means common, COMMON, common. Prevalent to, ఇదే తప్పు. Prevalent is a word followed by the preposition prevalent, PREVALENT, prevalent in or prevalent among. So 2 తప్పు. Researchers have used data prevalent in manufacturing companies to illustrate the harmful impacts of technology on the environment. ఇక్కడ ప్రివలెంట్ ఇన్ రావచ్చు, ప్రివలెంట్ అమంగ్ రావచ్చు. అదే ప్రివలెన్స్ వచ్చిందనుకో PREVALENCE, అప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ రావాలి. సో ప్రివలెంట్ టు ఇన్ ఆర్ ప్రివలెంట్ అమంగ్. సో రీసెర్చర్స్ హ్యావ్ యూజ్డ్ డేటా ప్రివలెంట్ వేర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. సో కరెక్ట్ ప్రిపోజిషన్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏది? ప్రివలెంట్ ఇన్ ఆర్ ప్రివలెంట్ అమంగ్. అక్కడ ప్లూరాలిటీ ఉంటే అమంగ్ వాడతాం కాంటెక్స్ట్ని బట్టి. ప్రివలెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ప్రివలెన్స్ వచ్చినప్పుడు ఆఫ్ రావాలి. ప్రివలెంట్ అంటే మీనింగ్ ఏంటి? కామన్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫస్ట్ పార్ట్లో ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. దెన్ 147, such a situation is neither feasible nor desirable in a democratic country like ours. మరి such a situation, singular, such a situation is neither feasible, FEASIBLE. feasible means reasonable, REASONABLE. FEASIBLE, reasonable. ఇంకొక మీనింగ్ పాజిబుల్, POSSIBLE అని కూడా వస్తుంది. సో ఫీజిబుల్ అనే వర్డే లేదు, FEASIBLE రావాలా. సో ఇయర్
వొకాబులరీ VOCABULARY. ఈ జనరల్గా మెయిన్స్లో ఎక్కువగా అడుగుతున్నాడు ఈ వొకాబులరీ. నిన్న చదివినా మనం మిడిస్ట్ కాదు, ఏం రావాలి, అమిడిస్ట్ అన్నాం, AMIDST అని చదివినాం. అట్లా వొకాబులరీ రిలేటెడ్గా అప్పుడప్పుడు అడుగుతుంటాడు. ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది వొకాబులరీ, వెరీ దేర్ రిలీజియన్ సెకండ్ పార్ట్. సచ్ ఏ సిచ్యువేషన్ ఈజ్ నైదర్ ఫీజిబుల్ నాట్ డిజైరబుల్. అది ఫీజిబుల్ అంటే సాధ్యము కాదు, నైదర్ ఫీజిబుల్ నాట్ డిజైరబుల్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ లైక్ అవర్స్. Then 148, the gradual withdrawal of such safety mechanisms will affect small and medium industries the most. The gradual withdrawal of such safety mechanism, not mechanisms అనే వర్డే లేదు, మెకానిజం రావాలి, మెకానిజం. సో ఇక్కడ ఏం రావాలి మరి, సేఫ్టీ మెకానిజమ్స్ రాకూడదు, మెకానిజం అంటే MECHANISM మెకానిజం. సో మెకానిజమ్స్ రాకూడదు, మెకానిజం అనేది నౌన్. ఎస్టిమేట్స్ రాకూడదు, ఏం రావాలి, ఎస్టిమేట్ రావాలి. చదివినాం కదా, అది నౌన్ రిలేటెడ్ ఎర్రర్స్. సో ది గ్రాడ్యువల్ విత్డ్రాయల్ ఆఫ్ సచ్ సేఫ్టీ మెకానిజం విల్ అఫెక్ట్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ద మోస్ట్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, ఫోర్త్ పార్ట్, ఎర్రర్ రిలేటెడ్ టు ది నౌన్ చాప్టర్. Then 149, the president has denied that the economy is in recession or was going to one despite a spate of downcast reports. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఆఫ్ యూజ్ చేస్తున్నాడు, ఇక్కడ వేరు. స్పేట్ ఆఫ్, స్పేట్ ఆఫ్ మీన్స్, ఏ స్పేట్ ఆఫ్ మీన్స్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్, ఏ లార్జ్ నంబర్ ఆఫ్ అని అర్థం. ఇక్కడ డెస్పైట్ వచ్చింది కదా, ఆఫ్ రాకూడదని. అక్కడ డెస్పైట్ తర్వాత ఎక్కడనో వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకూడదు. ది ప్రెసిడెంట్ హ్యాస్ డినైడ్ దట్ ది ఎకానమీ ఈజ్ ఇన్ రెసిషన్ ఆర్ వాజ్, ఇక్కడ హ్యాస్ డినైడ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. మరి ఈజ్ ఇన్ రెసిషన్, మరి ఇక్కడ వాజ్, ఇక్కడ రిలేటెడే లేదు, రిలేషన్ లేదు. కాబట్టి ఏం రావాలా, ది ప్రెసిడెంట్ హ్యాస్ డినైడ్ దట్ ది ఎకానమీ ఈజ్ ఇన్ రెసిషన్ ఆర్ గోయింగ్ ఇన్ టు, ఆర్ గోయింగ్ ఇన్ టు వన్. వాజ్ గోన్ ఏం చేయాలి, ఆర్ గోయింగ్ ఇన్ టు. ఏంటికి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇక్కడ ప్రజెంట్ టెన్స్. కాబట్టి ఇక్కడ పాస్ట్ యూజ్ చేయకూడదు. ఎర్రర్ రీజిన్ థర్డ్ పార్ట్, ఎర్రర్ రిలేటెడ్ టు ది టెన్స్ చాప్టర్. Then 150, the angry at being, the angry at being left, the angry at being okay, left out of the bonanza is palpable among employees of the organization. Okay, employees more కాబట్టి among వాడుతున్నాడు. ఓకే, ది యాంగ్రీ అట్ కాదు, ది యాంగర్ అట్. యాంగ్రీ అట్ అనేది కాదు, యాంగ్రీ అనేది అడ్జెక్టివ్. మరి ఇక్కడ యాంగ్రీ బదులు ఏం రావాలి, ది యాంగర్, నౌన్ ఫామ్ రావాలి. ది యాంగర్ అట్ బీయింగ్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ది బొనాంజా. బొనాంజా అంటే ఏంటి, లక్కీ, LUCKY. ఇంకొక మీనింగ్ సక్సెస్ఫుల్, SUCCESSFUL, సక్సెస్ఫుల్. సో ది యాంగర్ అట్ బీయింగ్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ది బొనాంజా ఈజ్ పల్పబుల్. పల్పబుల్ మీన్స్ స్ట్రాంగ్, STRONG. దీనికి ఆపోజిట్ ఇంపల్పబుల్, IMPALPABLE. మరి ఎక్కడ ఎర్రర్ ఉంది, ఫస్ట్ పార్ట్లోనే ఉంది. ది యాంగ్రీ అట్ బీయింగ్ అనకూడదు, ది యాంగర్ అట్ బీయింగ్. యాంగర్ అనేటువంటి నౌను అట్ అనేటువంటి ప్రిపోజిషన్ యాక్సెప్ట్ చేస్తుంది తప్ప యాంగ్రీ అనేటువంటి అడ్జెక్టివ్ అట్ అనే ప్రిపోజిషన్ తీసుకోండి. కాబట్టి యాంగ్రీ అట్ అనేటువంటిది తప్పు. సో యాంగర్ అట్ అనేటువంటిది కరెక్ట్. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకు, వన్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఇక్కడ పెట్టుకోవాల్సింది లెఫ్ట్ అవుట్ ఆఫ్ ది బోనాంజా. బోనాంజా అంటే ఏంటి, లకీ. పల్పబుల్ మీన్స్ స్ట్రాంగ్. అమంగ్ ఎంప్లాయీస్ ఆఫ్ ది,
ది యాంగర్ అట్ బీయింగ్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ది బొనాంజా ఈజ్ పల్పబుల్ అమంగ్ ఎంప్లాయీస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అక్కడ ఆ ఎంప్లాయీస్ మధ్యన చెలరేగినటువంటి కోపము అక్కడ బలంగా వచ్చినటువంటి లాభాలను సైతం పక్కన పెట్టేసింది అని అర్థం. ఆ కోపం అనేటువంటిది ఆ లాభాలను సైతము పక్కన నెట్టిపడేసింది అని మీనింగ్. సో ది యాంగర్ అట్ బీయింగ్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ది బొనాంజా, లాభాలనే పక్కన పడేసింది. ఈజ్ పల్పబుల్, ఇది ఎక్కువైంది కోపం అనేది ఎవరి మధ్యన, ఎంప్లాయీస్ మధ్యన. ఈజ్ పల్పబుల్ అమంగ్ ఎంప్లాయీస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ ఫస్ట్ పార్ట్. సో ఈరోజు దరిదాపులో ఈరోజుతో 150 సెంటెన్సెస్ కవర్ చేశాను. డైలీ 50 సెంటెన్సెస్ చెప్తున్నాను. ప్రతి వాక్యానికి రిలయబుల్, రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అది ఎందుకు తప్పు, ఏ పార్ట్లో తప్పు, ఏ చాప్టర్ రిలేటెడ్ అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దరిదాపుల 500 క్వశ్చన్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పటికి 3 days అయిపోయినాయి. ఇంకా దరిదాపుల యు ఆర్ లెఫ్ట్ విత్ అనదర్ 300 క్వశ్చన్స్. అంటే ఇంకా 6 days ఉంది ఈ పార్ట్. ఇది ఎక్స్ప్లెనేషన్ అయిపోయినాక మళ్ళీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లోకి వెళ్ళడము జరుగుతుంది. దీన్ని మీరు అందరూ ఉపయోగించుకోండి. మీరు ఒకవేళ ఇన్స్టిట్యూట్లో చేరదలుచుకుంటే మీరు ఒక్కసారి ఫీజు కడితే జాబ్ వచ్చేంత ఒకటే ఫీజు, ఒకసారి 15,000 ఫీజు కడితే జిఎస్టీతో కలిపి జాబ్ వచ్చేంత వరకు అదే ఫీజే. మీకు ఆఫ్లైన్లో క్లాసెస్, ఎగ్జామ్స్ పెడతారు, క్లాసెస్ తీసుకుంటారు. ఆఫ్లైన్ ఎగ్జామ్స్ మా దగ్గర రేపటి నుండే స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్లైన్ క్లాసెస్ ఒక 1 weekలో స్టార్ట్ అవుతాయి నార్మల్స్ వచ్చిన తర్వాత. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ మే కాంటాక్ట్ మీ. మై నెంబర్ ఈజ్ 7702726669. నాకు మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. సబ్జెక్ట్ పరంగా డౌట్స్ ఉన్నా తప్పేం లేదు, కాంటాక్ట్ చేయొచ్చు నాన్న. ఎర్రర్ ఈజ్ హ్యూమన్, తప్పు మానవ సహజము. ఎంతటి వాడైనా తప్పు చేస్తాడు, ఇందులో తప్పేమీ లేదు. మీరు అదే రేపడద్దండి, జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. ఖచ్చితంగా మీకు చాలా ఖాళీలు రాబోతున్నాయి. మీకు గ్రామీణ బ్యాంక్స్లో దరిదాపుల తొందరలో మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకకు 600 POs, 400 క్లర్క్స్కు నోటిఫికేషన్ రాబోతుంది. నేషనలైజ్ బ్యాంక్ క్లర్క్స్ POs నోటిఫికేషన్ ఉంది, SBI PO నోటిఫికేషన్ ఉంది, LIC క్లర్క్స్ POs నోటిఫికేషన్ ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్స్ అన్నిటికీ ఒకే ఫీజే. మీరు అవసరమైతే ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ కావచ్చు. ఈ విషయాన్ని అన్ఎంప్లాయీస్ మధ్యన పర్క్యులేట్ చేయండి అన్న. ధర్మో రక్షతి రచిత. విష్ యూ ఆల్ ద బెస్ట్.